తన్ మాస్టర్స్. నా పేరు రాజశేఖరు. 8886609731. మళ్ళీ ఒకసారి చెప్తాను మాస్టర్స్. 8886609731. మీరు నాకు కాల్ చేసి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మీరు ఇందులో భాగస్వామ్యం అవ్వాలనుకుంటే మీ పేరు, మొబైల్ నెంబర్, మీ డీటెయిల్స్ ఇస్తే పిఎంసిలో భాగస్వామ్యం అవ్వచ్చు. పత్రిజీ గురుగారు చెప్పిన విధంగా ఇప్పుడు కోట్లు ఇస్తా అన్నా కానీ నాకు అవసరం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టర్ ఇందులో పిఎంసిలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పినారు. అందరూ భాగస్వామ్యం అవ్వండి. ఎన్నో ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు ఎంతోమంది మాస్టర్స్ మనకి. వేల మంది ఎక్స్పీరియన్స్లు మేము పంచుకుంటున్నారు. అంటే పిఎంసి కట్టడం ద్వారా వాళ్ళలో ఎలాంటి క్లియరెన్స్ జరుగుతుందనేది, అంటే అది ఏ క్లియరెన్స్ అయినా కావచ్చు. కొంతమంది హెల్త్ సమస్యలు అని అంటున్నారు, కొంతమంది ఆర్థిక సమస్యలు అంటున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్లో మార్పులు జరగడము, ఇలా ఎన్నో చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేద్దామండి. అలాగే ఇక్కడ ఎమ్మిగనూరులో కూడా అందరూ ఈ పిరమిడ్ని ఉపయోగించుకొని మాస్టర్స్, వీరేష్ మాస్టర్స్ ఏదైతే ఇక్కడ పెట్టినారో ప్రతి ఒక్కరూ పిరమిడ్లో మూడింతల శక్తి అనేది, అంటే మనము ధ్యానం చేయడం, అంటే నార్మల్గా ధ్యానం చేయడం కంటే పిరమిడ్లో చేయడం అనేది మూడింతల శక్తి ఎక్కువగా లభిస్తుంది. సో ఇక్కడ అందరూ ఉపయోగించుకోండి. మీరు కూడా ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగండి మాస్టర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి డైరెక్టర్స్కి, మేనేజ్మెంట్కి, అలాగే ట్రస్ట్ మేనేజ్మెంట్కి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ బండి శ్రీనివాసరావు సార్కి, ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ కూడా నేను ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. మన వీరేష్ మాస్టర్ మళ్ళీ వాళ్ళ మాటల్లో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మన ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక మహాశక్తి క్షేత్రంలో ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు. మచ్చుకు ఈరోజు ఈ యొక్క సందర్భంలో కొన్ని కార్యక్రమాల నిమిత్తం వాళ్ళంతా వాళ్ళ పనులలో బిజీగా ఉండడం వల్ల మన మాస్టర్లు ఒక ముగ్గురు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సో మన మాస్టర్ల యొక్క వారి యొక్క స్వ అనుభవాలను విందాం మాస్టర్స్. అనుభవాలన్నవి, స్వ అనుభవాలన్నవి ఎంతో శక్తిని అందరికీ అందిస్తాయి. అనుభవాలతోనే అందరికీ అజ్ఞానం వెళ్ళి అజ్ఞానం పోయి జ్ఞానం వికసిస్తుంది. ఎందుకంటే స్వ అనుభవంతోనే అంతా కూడా నిజం అనేది తెలుస్తుంది, ఎందులో వాస్తవం ఉందో తెలుస్తుంది మాస్టర్స్. సో మచ్చుకు ఇప్పుడు మన మాస్టర్ అంటే సుధాకర్ మాస్టర్ని నేను ఆహ్వానించుకుంటున్నాను. సుధాకర్ మాస్టర్ వారి యొక్క మాటల్లో వారి యొక్క అనుభవాన్ని విందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గురుగారికి ధన్యవాదములు. పిఎంసి ఛానల్కు ఆత్మపురాణంలో సదానంద యోగి గురువు గారికి. నేను ధ్యానంలో 2021లో వచ్చాను. ధ్యానం ద్వారా ధ్యానం ద్వారా నాకు మానసికంగా డిప్రెషన్లో ఉన్న వాళ్ళని ధ్యానం చేసి ఆరోగ్యంగా బాగున్నా. ధ్యానం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారమైనాయి. మనిషికి కావలసిన ధైర్యం కానీ, ఆత్మవిశ్వాసం కానీ, ఏదైనా కానీ చేయాలని ఒక తపన అన్నీ వస్తాయి ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా ఎన్ని రోగాలు ఉన్నా కానీ నయమవుతాయి. ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరు. చేసి ఆరోగ్యం కానీ, ఆనందం. అంతకుముందు జీవితము, ధ్యానం లేని జీవితము వ్యర్థంగా ఉంటుంది. ధ్యానం వచ్చినాక ఆ జీవితం అద్భుతంగా ఉంటుంది. పత్రిసారి క్లాసులు కానీ ఏవైనా కానీ అద్భుతంగా ఉంటాయి. జీవితంలో ఎప్పుడు తెలుసుకోలేని జ్ఞానము ఇప్పుడు తెలుసుకుంటున్నాం ధ్యానం ద్వారా. ప్రతి ఒక్కరు ధ్యానం చేసి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని పొందాలని ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చే ప్రతి పిరమిడ్ మాస్టర్లు నిర్వాణ పిరమిడ్కి వచ్చి ఎంతోమంది ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని పొందుతున్నారు. మానసికంగా అన్ని విధాలుగా బాగున్నారు మాస్టర్స్. నేను ధ్యానంలోకి 2021లో వచ్చిన. నా పేరు సుధాకర్. నాది బార్బర్ షాప్. నా మ్యారేజ్ డే రోజు నేను మామూలుగా ఉంటేనే పడిపోయినా సార్. మానసికంగా మనిషి ఎక్కువ ఆలోచనలు, డిప్రెషన్లో పడిపోయినా. దాని ద్వారా కొన్ని రోజుల తర్వాత మన వీరేష్ మాస్టర్ ధ్యానం చేస్తే బాగుంటుందని చెప్పినాడు. అంతకుముందు హాస్పిటల్ వేయించిన, అందరు స్వామీజీల దగ్గరికి అందరు వద్దకు వేయించిన, ఎక్కడ క్లియర్ కాలేదు, ఖర్చు పెట్టుకున్నా. వీరేష్ ఒకరోజు వచ్చి పిరమిడ్లో ధ్యానం కూర్చోపెట్టినాడు పిలుచుకొచ్చి. ఎప్పుడు లేని ఆనందం మరో ధ్యానంలో కూర్చోంటే ఇది ఈడేమో ఉంది అని ఒక మనసుకు అనిపించింది. ఆ రోజు నుండి ధ్యానం అనేది కంటిన్యూ చేసిన. అప్పటి నుంచి 2021 నుంచి ఇప్పటి వరకు మాంసాహారం అప్పుడే వెంటనే మానేసినాను సార్.
అప్పటి నుంచి అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను సార్ కంటిన్యూగా. ప్రతి ఒక్కరు మాంసాన్ని మానేసి శాకాహారిగా మారి జ్ఞాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, పత్రిసార్ సంకల్పానికి ప్రతి ఒక్కరు తోడు అవ్వాలని ఇక్కడ వచ్చిన మాస్టర్లకి అందరికీ థ్యాంక్ యూ. బండి శ్రీనివాస్ సార్ గారికి, వీరేష్ సార్ గారికి, అందరికీ పిఎంసి ఛానల్కు ధన్యవాదములు. థ్యాంక్ యూ మాస్టర్స్. పిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు నాకు బార్బర్ షాప్ సార్ వర్క్ ఉంటుంది. ప్రతిరోజు నేను పిఎంసి లైవ్ పెట్టి షాప్లో వచ్చే కస్టమర్లు అందరూ చూస్తుంటారు సార్. సెల్లులో పెడతాను, ప్రతి ఒక్కరు చూస్తుంటారు. పొద్దున్నే అందరు అనుభవాలు వస్తుంటాయి. ప్రతిసారి మ్యూజిక్ ఉంటుంది, మంచి ఇంటర్వ్యూస్, క్లాసులు బాగుంటాయి సార్. ప్రతిరోజు నేను ఎక్కడ పోలేను కానీ ఉన్నకాడే పిఎంసి చూసి జ్ఞానం తెలుసుకుంటున్నాను సార్. పిఎంసి ద్వారా చాలా అద్భుతం సార్. ఎక్కడో మన పనులు అన్ని విడిచిపెట్టుకొని పోలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఆడకు ఉన్నకాడే మన పిఎంసి చూసి బాగా ఆత్మపరంగా కానీ అన్ని పరంగా తెలుసుకోవచ్చు సార్. జీవితం ఎలా ముందరికి గడవాలి, ఆత్మీయకంగా, ప్రాపంచికంగా మనుషులకి వచ్చే ప్రతి సమస్యకి, ఆరోగ్య సమస్య కానీ మానసిక ప్రతి ఒక్క సమస్యకి పిఎంసి ద్వారా అందరికీ అందుతుంది సార్. పిఎంసి ద్వారా ప్రతి ఒక్కరు ఎదుగుతున్నారు సార్. పిఎంసి ద్వారా ప్రతి ఒక్కరు ఉన్నకాడే తెలుసుకొని పిఎంసి ద్వారా రావడం వల్లనే బాగుంది సార్. పిఎంసికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. అందరు చూడండి, పిఎంసికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మన సుధాకర్ మాస్టర్ యొక్క అనుభవాన్ని మనం విన్నాము. ఒక ఫోబియా తనను ఆవహించింది. ఒక ధ్యానం వల్ల సంపూర్ణ ఫోబియాని పోగొట్టుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ఎంతో శక్తిని, ఆనందాన్ని పొందుతున్నాడు. అటువంటి అనుభవాలు కూడా మనకు ఇంకా ఎన్నో ఉన్నాయి మన మాస్టర్ల దగ్గర. సో మచ్చుకు మన రామాంజనేయులు మాస్టర్ని నేను ఇన్వైట్ చేసుకుంటున్నాను. మాస్టర్స్ రామాంజనేయులు మాస్టర్ వారు సొంతంగా ఒక సప్లయర్ షాప్ని రన్ చేస్తున్నారు. మనకు ఎమ్మిగనూరులోన దాదాపుగా నిర్మాణ పిరమిడ్ ప్రారంభమైనప్పటి నుండి ఎన్నోసార్లు ర్యాలీలు చేయడం జరిగింది. మెగా మహాకరుణ శాకాహార ర్యాలీలు. ఆ అన్ని ర్యాలీలకి సంపూర్ణంగా సార్ సప్లయర్ సామాన్లు అన్నిటినీ ఫ్రీగా ఇస్తారు. ఎందుకంటే ఆ ర్యాలీ అందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయన చూసుకుంటారు. సో ఆ యొక్క మహానుభావుడు ఎలా మాస్టర్లు పంపించారో తెలియదు కానీ ఆయన అనుభవం, ఆయన మాటల్లోనే విందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. నమస్కారం మాస్టర్లకి, మన గురువు గారికి, అందరికీ గట్టి మాట్లాడాలి సార్. సార్ నేను జ్ఞానంలోకి రావడం అంటే చాలా కష్టాలతో ఉంటే సార్. నేను ఫస్ట్ మన వీరేష్ మాస్టరు ఇంకా దీన్ని కట్టిస్తున్నా సార్, పిరమిడ్ని చిన్నగా కట్టిస్తుంటే నేను అలాగే వచ్చినా సార్. ఓ రోజు వచ్చినాక కూర్చో రామాంజనేయులు అని చెప్పినాడు. కూర్చో అని చెప్పినాడు. 1 గంట 2 గంటలు కూర్చొని పోయినా సార్. బాగా కూర్చుంటే అది బాగా చాలా ఆనందంగా అయింది సార్, ప్రశాంతంగా అయింది. ఇంకా ఆ రోజు నుండి నేను వదలలేదు సార్. నాకు థైరాయిడ్ అవి ఇవి ఉండే అన్నీ తగ్గిపోయినాయి. థైరాయిడ్ తర్వాత కాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ మాయమైపోయినాయి సార్. మాయమైపోయిన తర్వాత చాలా అద్భుతంగా మా ఇంట్లో కుటుంబం కానీ, నా భార్య కావచ్చు, మా పిల్లలు కావచ్చు, అందరూ మారిపోయినారు సార్. ఈ రోజుకి అద్భుతంగా మా కుటుంబం అనేది జ్ఞాన వైభవంలోనే ఆనందంగా ఉన్నాము. సరే చాలా మంచిది సార్. అందరూ ధ్యానం చేస్తేనే చాలా అందరూ బాగుంటారని అందరూ తెలుసుకుంటున్నాం సార్. మేము కానీ చాలా అద్భుతంగా ఒకసారి బండి మీద పడినప్పుడు సార్, నేను ఆయన ధ్యానం చేస్తలేడు ఆయన. నేను ఎన్నికలు కూర్చున్నాను సార్. ఆయన బండి నడుపుతున్నాడు, ధ్యానం చేస్తలేడు ఆయన. చేస్తలేకుంటే ఆయన బండి కింద పడినాడు. నేను పోయి ధ్యానం చేస్తున్నాను ఆల్రెడీ. అంతకుముందు ధ్యానం చేసిన దాంట్లోకనే నేను అక్కడ నన్ను కళ్ళు ముచ్చి కళ్ళు తెరిచేసరికల్లా చాలా దూరం ఆయన బండి కింద పడినాడు. నేను పోయి దూరం కూర్చున్నా సార్. నాకు ధ్యానం ఎట్లా చేస్తున్నానో అట్లా కూర్చోబెట్టినారు నన్ను. చాలా నాకు ఆ రోజు అనిపించింది సార్, ఈ జ్ఞానం లేకుంటే నేను చచ్చిపోయే అని చాలా అద్భుతంగా తెలిసింది సార్. ఆ రోజు నుండి నేను వదులుకోలేదు. చాలా మా కుటుంబం కావచ్చు, నా భార్య కావచ్చు, అందరూ ధ్యానం చేస్తున్నారు సార్. చాలా అద్భుతంగా మన పత్రి సారు గురుగారు అంతా చాలా మాకు అంతా బాగా నేర్పినాడు. ఈయన
చాలా అందరూ ఆనందంగా ధ్యానం చేస్తున్నాం సార్. చాలా ఆ రోజు చిన్న క్రాసులో సార్ చాలా ఎత్తుగా పోయింది బండి క్రాసులో. ఆ రోజు మేము మిగలకూడదు, ఆ రోజు ఏ దేవుడు కాపాడినాడో కానీ మా భర్తృసారే కాపాడినాడు అనుకున్నాం మేము. ఆ రోజు నుండి జ్ఞానంలోకి వచ్చినాం సార్. అందరూ మాంసాహారం కానీ తర్వాత ఏది కానీ మా కుటుంబంలో మా భార్యకి కావచ్చు ఎవరు తింటలేరు సార్. ఇప్పుడు చాలా తక్కువైంది. చాలా ఆనందంగా ఉన్నాం సార్ మేమైతే. నేను సప్లైర్ టెంట్ హౌస్ పెట్టుకున్నా సార్. టెంట్ హౌస్ పెట్టుకొని ఏదో నాకు తోచినంత మా పిరుమడి ద్వారా ఏదో అది మన ఏదన్నా వేయచ్చు, అవన్నీ ఫ్రీగా ఇస్తున్నాను సార్. ఇట్లా మాకు కొద్ది సేవ చేసుకుంటున్నాము. చాలా బాగుంది సార్. అందరూ జ్ఞానం చేస్తేనే శాకాహారులక మారితేనే మనం మనిషిగా ఉండగలుగుతాం సార్. లేకుంటే మనం ఉండలేము సార్. లేకుంటే ఎప్పటికీ హాస్పిటల్ పాలు గుళికలు ఇవన్నీ టాబ్లెట్లు మొత్తం తినుకుంటేనే మన భవిష్యత్తు అయిపోతుంది సార్. అందరూ జ్ఞానం చేయండి. థ్యాంక్ యూ సార్. మరి మన రామాంజనేయులు మాస్టర్ యొక్క అనుభవాన్ని కూడా విన్నాము. మరి పిఎంసి తెలుగు, పిఎంసి కన్నడ, పిఎంసి హిందీ, మరి పిఎంసి మహారాష్ట్ర. మనకు మహారాష్ట్ర అనగా మన షోలాపూర్ మాకు బావగారు షోలాపూర్ నుంచి వచ్చారు. సో వారు కూడా మెడిటేటరే, ధ్యానినే. సో వారి యొక్క మాటల్లో కూడా ఈ యొక్క సందర్భంలో వారి అనుభవాన్ని తెలుపుతారు మాస్టర్స్. పేరు షోలాపూర్ మాస్టర్ కృష్ణ గారు, శ్రీ గణేష్ పిరమిడ్ నుంచి వచ్చారు మన నిర్వాణ పిరమిడ్కి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ పిఎంసి. థ్యాంక్ యూ. సోలాపూర్ నుంచి వచ్చిన ధ్యాన మందిర జీ పత్రిజీకి నమస్కారం. జీ ఎంబీ పత్రిజీకి ధ్యానం చేస్తే సుఖ శాంతులు మంచి రోజు ఒక అర్ధ గంటను ధ్యానం చేయాలి అని చెప్పి పత్రిజీ టైం ఎంత ఉండని ఫస్ట్ ధ్యానం చేయాలి. ఎప్పుడు పిలింటే అప్పుడు ధ్యానం చేసుకుంటుంటే సుఖ సంతోషాలు అన్నీ ఆరోగ్యాలు అన్నీ మంచిగా ఉంటాయి అని పత్రిజీ ఒక చెప్పాడు. సోలాపూర్ గణేష్ పిడిమికి వచ్చిండు ఓపెనింగ్కు. శ్రీ గణేష్ అంటే పిడిమికు ధ్యానం ఒక 6 సంవత్సరాలు అయింది. పిడిమిట ఓపెనింగ్ అయ్యి అప్పుడు వచ్చిండే. పత్రిజీగా ఇక ధ్యానం మహేష్ కోటి అని సోలాపూర్ ఉన్నాడు. అతను పెద్ద ఇప్పుడు తిరుపతి ఎక్స్పర్ట్ అయ్యాడు. మహేష్ కోటి అని పత్రిజీకి బాగా క్లోజ్ ఉండే. అంతా మంచి చేసి ధ్యానం చేసి సుఖ సంతర శాంతి ఉంటారు అందరూ. ఇక సోలాపూర్ మంచిగా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ కృష్ణ మాస్టర్. సో వారు ఎక్కువ మాట్లాడలేరు, మన మహారాష్ట్రలోన ఉంటారు. గణేష్ పిరమిడ్ తరపున మనకు వచ్చినారు కాబట్టి వాళ్ళని కూడా మనం ఇక్కడ అనుభవాన్ని షేర్ చేయించుకున్నాం మాస్టర్స్. మరి ఈ యొక్క సందర్భంలోన మన మాస్టర్ శంకరమ్మ గారు ఉన్నారు ఇక్కడ అందుబాటులోన. సో శంకరమ్మ మాస్టర్ వారి యొక్క అనుభవాన్ని తెలుపుతారు. థ్యాంక్ యూ మాస్టర్స్. మా అమ్మగారు. అత్రి సార్కి నమస్కారము. నా పేరు శంకరమ్మ, ఎంబిగినూరు, నిర్వాణ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చాను. మా అబ్బాయి వల్ల ధ్యానంలోకి వచ్చాను. నేను బాగున్నాము, చాలా బాగున్నాము. సేవ చేసుకుంటూ ఉన్నాము. వచ్చిన వాళ్ళకి అందరూ రావాలి నిర్వాణ పిరమిడ్కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సో ఈరోజు మరి మన పిరమిడ్ మాస్టర్ అయినటువంటి జయరాం గారు, మా తమ్ముడు గారు ఇక్కడ ఉన్నారు. వారు మొబైల్ షాప్ రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మన పిఎంసీకి ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారంటే మాస్టర్స్, మొబైల్ ఏది రిపేర్కి వచ్చినా ప్రతి ఒక్క కస్టమర్కి వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి పిఎంసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇచ్చేస్తుంటారు. సో ఈ రకంగా పిరమిడ్ ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క మొబైల్లోన పిఎంసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినాకే కస్టమర్కి మొబైల్ అవుట్పుట్ వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. సో ఆ రకంగా సో కస్టమర్ తెలియకుండానే పిఎంసీ యొక్క నోటిఫికేషన్స్ వెళ్ళేలాగా వాళ్ళ యొక్క సేవను అందిస్తుంటారు జయరాం మాస్టర్స్. మరి వారి మాటలో కూడా మన అనుభవాన్ని విందాం. ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ ధ్యాన యొక్క ఆధ్యాత్మిక మహాశక్తి క్షేత్రంలో వారి యొక్క అద్భుతమైన పాత్ర ఉంది మాస్టర్స్. థ్యాంక్ యూ. హాయ్ మాస్టర్స్, నా పేరు జయరాం.
నేను మెడిటేషన్లోకి మా అన్నదారు వచ్చాను. ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. అలాగే సదానంద యోగి గారికి నా యొక్క వందనములు. మాస్టర్, నేను ధ్యానంలోకి వచ్చి 2007లోన, మా అన్నగారు వచ్చింది 2005లోన వచ్చారు. నేను మెడిటేషన్ చేస్తూ ఉంటాను. నాది వచ్చేసి మొబైల్ షాపు. ఈ పిఎంసి ఛానల్ ఓపెన్ అయినప్పటి నుంచి మొబైల్ షాప్లోన కొత్త మొబైల్ సేల్ చేసినప్పుడు ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో పిఎంసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇచ్చేవాడిని ప్రతి ఒక్క మొబైల్కు. అందులో చాలామంది మా యాడ్స్ వస్తుంటాయి కదా సబ్స్క్రైబ్ చేసినప్పుడు, అవి చూసి చాలామంది కస్టమర్లు మెడిటేషన్ చేసేవాళ్ళు. అలాగే వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్పేవాళ్ళు. పిఎంసి ఛానల్ చూసి ధ్యానమాయ చక్రం కూడా చాలా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇదేంటో వీడియో వస్తుంది వెళ్ళి చూద్దామని చాలామంది డైరెక్ట్ ధ్యానం తెలియకుండానే పిఎంసి వీడియో చూసి కర్తాలకు వెళ్ళేవాళ్ళు. అక్కడ చాలా బాగుంది మాస్టర్ అని చెప్పేవాళ్ళు. ఓకే మాస్టర్, పిఎంసి ఛానల్కు ధన్యవాదములు. పిఎంసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, బెల్ కొట్టండి, లింక్స్ వస్తూనే ఉంటాయి అప్డేట్స్ వీడియోస్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. మరి మీ షాపుకి వచ్చిన ప్రతి సెల్లులో కూడా పిఎంసికి సబ్స్క్రైబ్ చేసి ఇవ్వడం నిజంగా వీరేష్ గారు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా చూసారా మాస్టర్స్, మనసుంటే మార్గం ఉంటుంది. మనం ధ్యాన ప్రచారము ఆయన షాప్లో కూర్చొని వ్యాపారం నిర్వహించుకుంటూ కూడా మరి పిఎంసి ఛానల్ని ప్రమోట్ చేస్తున్నారు. మీ పేరు సార్ ఉన్నారు? జయరామ్ గారు, ఎమ్మిగనూరు. ఇంత గొప్పగా, ఎందుకంటే ఉన్న చోటు నుంచే తన వృత్తిలోనే అలా ధ్యాన ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. ఎందుకంటే పిఎంసి ఛానల్లో పత్రిజీ సత్యవాక్కులు ప్రతి క్షణము అందరికీ అందాలండి. పత్రిజీ సత్యవాక్కులు ప్రతి ఒక్కరి చెవిలో పడాలి. పత్రిజీ గారిని అందరూ చూడాలి. మరి అప్పుడు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంటే ఏంటో, పిఎస్ఎస్ఏ మూమెంట్ అంటే ఏంటో, ధ్యానం అంటే ఏంటో, అహింస ధర్మం అంటే ఏంటో అందరూ తెలుసుకుంటారు. కనుక చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారు. జయరామ్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చెప్పండి సార్. ఇంకో మాట చెప్పాలి సార్. ఫస్ట్ నాకు మ్యారేజ్ 2021లో అయింది. అంతకుముందు మా మిస్సెస్ ఫుల్గా వారానికి 4 సార్లు తినేది. ఎప్పుడైతే నన్ను మ్యారేజ్ అయిందో లేదో మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులకు కూడా తినేది మాంసము. తర్వాత కంప్లీట్గా వదిలిపెట్టింది. మాంసం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసింది. బుక్స్ చదివించాను, సీతాయనం బుక్స్ చదివించాను, కొన్ని బుక్స్ చదివించాను, ధ్యానం చెప్పాను ఎలా ఉంటుందని, మొత్తం మానేసింది సార్. తర్వాత మా భార్య తమ్ముడు కూడా మెడిటేషన్లోకి వచ్చి ఒక 4 months అయింది. ఎక్కువ ఇక్కడ సంఘాలనే చంద్రశేఖర్ శర్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మా బామ్మడిది తిరుమలేషు సుధా కొంతమంది వెళ్తూ ఉంటారు. మా అన్నగారు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి కంప్లీట్గా మాంసం అనేది మానేశాడు సార్. ఇది చాలా గ్రేట్. ఇది కొంతమంది ఎంత చెప్పినా కూడా వినేవాళ్ళు కాదు. ఇంకోటి, నేను పాంప్లెట్లు పెట్టుకున్నా సార్ కొన్ని షాప్లోన. ఫోన్ అమ్మేటప్పుడు బ్యాగ్లో పెట్టించేవాడిని, కానీ పాంప్లెట్ పక్కన పడేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఎక్కువ వచ్చాయి కదా, అందులో ఒక కొత్త ఫోన్ సేల్ చేసిన తర్వాత ప్లే స్టోర్ ఓపెన్ చేసి పిఎంసి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసినాం అనుకో, ఒక వీడియో ఇదేమో బాగుంది కదా, ఒక నిమిషం చూద్దామని చూసి ఆ వీడియో తర్వాత ఇంకో వీడియో చూసి అలా చూసి కడతలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఇది చాలా సూపర్ సార్. పాంప్లెట్ చదవకుండా వీడియోలు అనేది ఎక్కువ సేపు చూస్తుంటారు కదా, దాని నుంచి కూడా చాలామంది మారిన వాళ్ళు ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన నీలకంఠేశ్వర నిర్వహణ ప్రేమిలకు నా యొక్క ధన్యవాదములు సార్. పిఎంసి ఛానల్కు ధన్యవాదములు. ఎస్ మాస్టర్, మనం విన్నాం కదా ఇంతసేపు. మరి మన మాస్టర్ల యొక్క వాళ్ళ సేవను ఎలా చేయాలి, సేవను ఎలా ప్రతిఘటించాలి, మన పిఎస్ఎస్ఎం మూమెంట్కు, మన పిఎంసి ఛానల్కు ఏ రకంగా సేవలు అందించవచ్చు అనే విధానంలో మన మాస్టర్ల యొక్క
ప్రణాళికలు మనం విన్నాము ఇంతవరకు. మరి మనకు మన యొక్క నిర్వాణ పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక మహాశక్తి క్షేత్రానికి ఎంతో సహకారం అందించి ఎన్నో రకాలుగా తోడ్పడి ఈ యొక్క పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెన్నుదన్నుగా ఉన్నారు మన ఆదోని పిరమిడ్ మాస్టర్స్ ఉన్నటువంటి మన మల్లికార్జున సార్. వారి యొక్క అనుభవం ఈ యొక్క పిరమిడ్ నిర్మాణ క్షేత్రానికి ఎంతో అనుభవం అవసరం మాస్టర్స్. వారి యొక్క సందేశాన్ని ఈ సందర్భంగా విందామని కోరుకుంటున్నాం మాస్టర్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈ అబ్బాయి ఈ నిర్వాణ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఎమ్మెనూరు వీరేష్ మాస్టరు మా దగ్గరికి వచ్చి, సార్ నిర్వాణ పిరమిడ్కు సహాయం చేయండి, సహాయ సహకారాలు అందించమన్నప్పుడు నేను చాలామందికి ఆధునిక పిరమిడ్ మాస్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి చందా వసూలు చేస్తూ ఈ నిర్వాణ పిరమిడ్ ధ్యాన మందిరానికి సహకారం అందించాం. ఈరోజు ఈ నిర్వాణ పిరమిడ్ శక్తి క్షేత్రం ఇంత చక్కగా, ఎంత అందంగా, ఎంతో వినూతంగా వర్ధిల్లుతున్నదంటే ఆయన యొక్క సంకల్పము. ఇదంతా ఆయన యొక్క సంకల్పము, మా గురువుగారైన పత్రిగారి సంకల్పము. ఈ ప్రపంచములో అంతటా జగత్తు అంతటా పిరమిడ్ ధ్యాన క్షేత్రాలు వర్ధిల్లాలని, అందరూ ప్రతి ఒక్క వ్యక్తి ధ్యానం చేసి గొప్ప ధ్యానిగా, శాకాహారిగా, జ్ఞానిగా వర్ధిల్లాలని మా గురువుగారి సంకల్పం. కాబట్టి మేము కూడా ఆ సంకల్పానికి తగ్గట్టుగా మేము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 25 సంవత్సరాలైంది. మేము ఈ 25 సంవత్సరాలలో మా గురువు గారి ద్వారా, మా గురువైన జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్పత్రి గారి ద్వారా ఎన్నో తెలుసుకున్నాం. ఎన్నో సత్యాలు, ఎన్నో సందేశాలు, వారి ద్వారా విన్న సత్యాలు, సందేశాలు తెలుసుకొని మేము కూడా ఇంత ఉన్నత స్థాయికి ఎదిగామంటే కారణం మా గురువుగారైన సుభాష్పత్రి గారే. కాబట్టి ఈ నిర్వాణ పిరమిడ్ శక్తి క్షేత్రం ఎంత చక్కగా, ఎంత చెట్లతో, ఎంతో అందంగా, ఎంతో బ్యూటిఫుల్గా వర్ధిల్లుతూ ఉంది. చూడండి ఈ పిరమిడ్ శక్తి క్షేత్రం చూడండి, ఈ మూడు రకాల పిరమిడ్లు ఉన్నాయి ఇక్కడే. ఈ పిరమిడ్ను ఇక్కడ లోపల రాఘవేంద్ర స్వామి, మాస్టర్ రాఘవేంద్ర స్వామి యొక్క ఫోటో చూసిన వెంటనే అక్కడ కూర్చొని ధ్యానం చేయాలనిపిస్తుంది. అంత చక్కగా, చాలా నీలకంఠేశ్వర ఈ పిరమిడ్ శక్తి క్షేత్రము, నిర్వాణ పిరమిడ్ ధ్యాన కేంద్రము చాలా చక్కగా వర్ధిల్లుతూ ఉంది. చాలా చక్కగా ఈయన నిర్వహిస్తున్నాడు. కాబట్టి మై డియర్ మాస్టర్స్, ఈ యొక్క పిఎంసి ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరూ మీరందరూ తెలుసుకొని పిఎంసి ఛానల్కు ఇతోధికంగా సహాయము అందిస్తూ ఈ పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచానికి అందరికీ ధ్యానము, జ్ఞానము, బోధ అందరికీ తెలియబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని తెలుసుకొని మీరు మీ జీవితాన్ని శాంతిమయము, సుఖమయము, ఆనందమయం, జ్ఞానం చేసుకోండి. థ్యాంక్ యూ టు పిఎంసి. థ్యాంక్ యూ సార్. ఏమీ తెలియని మాకు దిశానిర్దేశం చేస్తూ ఈ యొక్క పత్రిజీ గురువు గారి సత్సంకల్పాలకు అనుగుణంగా మమ్మల్ని ప్రవర్తించే విధంగా నడిపిస్తున్నటువంటి మల్లికార్జున సార్ గారికి వేల ఆత్మపూర్వక కృతజ్ఞతలు, ప్రణామాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. సారు యొక్క చాకచక్యం, ఎంతో చిత్తశుద్ధి, వాళ్ళ సేవా తత్పరత మమ్మల్ని కూడా చేయించే విధంగా నడిపిస్తుంటుంది. సో వారికి వేల ధన్యవాదాలు. మరి మన ఆదోన్ మాస్టర్ అయినటువంటి మదన్ గోపాల్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు. ద గ్రేట్ మాస్టర్ మదన్ గోపాల్ సార్ ఎంతో హాస్యంగా ఉంటారు, కానీ వారు ఉండడం వల్ల మాకు ఎంతో ఎనర్జీ, శక్తిగా ఉంటుంది. సో వారి యొక్క అనుభవాన్ని కూడా ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ మూమెంట్లోన, ఈ యొక్క ధ్యాన కేంద్రం యొక్క మూమెంట్లోన వారి యొక్క అనుభవం యొక్క ఘట్టాన్ని మనం విన్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ. మొదటిగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు. అలాగే పిఎంసి మరియు ధ్యానులకు నా నమస్కారాలు. నేను 1998లో ఈ ధ్యానానికి వచ్చాను. మొట్టమొదటిగా సార్ని మన ఎమ్మిగనూరులో ఇక్కడ పెరేడ్ గ్రౌండ్స్లో వచ్చారు సారు. అప్పుడు స్పీచ్ ఇస్తూ మాట్లాడుతూ సారు ప్రసంగం చేస్తూ మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అన్నారు. మీరంతా దేవుళ్ళే అంటుంటే మరి ఎవరు దేవుడు? మరి బయట అయితే అందరూ మరి గుళ్ళల్లో దేవుడిని అంటున్నారు. కాబట్టి నాకు అంత క్లారిఫికేషన్ రాలే. ఎంతోమంది గురువులతో కలిసినాము, మరి మీరు దేవుళ్ళు అంటే ఎలా ఇది దేవుడు
ఎలా ఒప్పుకోవాలి అంటే అప్పుడు ప్రతిరోజు సాధన 3 అవర్స్ చేసేవాడిని. చాలా అద్భుతంగా మరి ఎన్నో అనుభవాలు వచ్చేవి. దానిలో భాగంగా మేము ధ్యాన గ్రామీణలో భాగంగా నేను మా మిత్రులు చాలామంది ఆదోనిలో ధ్యాన గ్రామీణ ప్రాజెక్టు చేపట్టాము. మొట్టమొదటిగా గణేకల్ అనే గ్రామంలో మరి నేను నారాయణ గారు బృందం చాలామంది మా ఫ్రెండ్స్ అంతా మరి ధ్యాన గ్రామీణ భాగంగా ఆ గ్రామానికి మరి ఒక 6 నెలలు 8 నెలలు బాగా ప్రతిరోజు సాయంత్రం వెళ్ళాలి. అక్కడ అందరినీ కూర్చోబెట్టాలి. ఒక దేవాలయం ఉంది, దాని ముందరే అందరూ వాళ్ళే చేపలు వేసుకునేవాళ్ళు, వాళ్ళే కూర్చునేవాళ్ళు, వాళ్ళే ధ్యానం కూర్చునేవాళ్ళు. మేము టైంకి వెళ్ళి వాళ్ళకి సారు ఇచ్చిన మెడిటేషన్ మ్యూజిక్ పెట్టి చాలా అద్భుతంగా ధ్యానం జరుగుతూ ఉండింది. ఇలా ఒక 6 నెలలు అయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్లో నాయకులు వచ్చారు. నాయకులకు కావాల్సింది మరి వాళ్ళు అడిగారు. అక్కడున్న గుంపు ధ్యానం చేసే వాళ్ళందరినీ మరి మీకేం కావాలి అని అడిగారు ఆ నాయకుడు. ఆయన అడిగితే అప్పుడు మన ధ్యానులంతా కలిసి మరి ఎంతో మాకు ఇక్కడ మా ఊరికి ఒక పిరమిడ్ వస్తే బాగుంటుందని అన్నారు. దానితో మా ప్రభుత్వం పైన కింద వస్తే మేము పిరమిడ్ కట్టిస్తామని ఆ నాయకుడు చెప్పడం జరిగింది. అలాగే పైన కింద వాళ్ళ గవర్నమెంటే వచ్చింది. అలా అద్భుతంగా మరి గణేకల్ గ్రామంలో చాలా అద్భుతంగా పిరమిడ్ నేచర్లో ప్రకృతిలో బాగా మరి మన గురువు గారి పితామహ పత్రిజీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. అలాగే మన మిత్రుడైనటువంటి మరి వీరేష్ గారు మరి ఆయన కూడా ఇక్కడ నిర్మాణం భాగంగా మేము కూడా ఎంతో ఆయనకి సార్ ఒక్కటే చెప్పేవాడు, పత్రి సార్, నువ్వు కట్టకపోయినా నువ్వు కట్టే వాళ్ళకి సహకరించు, అప్పుడు నీకు రెట్టింపు వస్తుంది ఆ శక్తి అన్నాడు. కాబట్టి ఎవరైనా సరే మనం చేయకపోయినా చేసే వాళ్ళకి సహకారం అందించాలి అని ఎప్పుడు చెప్పేవారు సార్. ఎంత అర్థం ఉందో దీంట్లో. కాబట్టి మనం చేయకపోయినా వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. అలాగే పిఎంసిని ప్రతి ఒక్కరూ మరి సబ్స్క్రైబ్ చేసి సారు కళ ఇది. సారు పిఎంసి స్థాపించినాడంటే మన కోసమే మనం చేసుకునేది, సార్ కోసం కాదు. మన కోసం సార్ స్థాపించిపోయాడు కాబట్టి మన కోసం మనం చేసుకునేది వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ప్రతి ఒక్క ధ్యానం మాస్టర్స్ అందరూ మరి సబ్స్క్రైబ్ చేసి మనమే వెన్నుదన్నుగా మరి పిఎంసికి ఉండి చాలా చక్కగా అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ మదన్ గోపాల్ మాస్టర్. వారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. మై డియర్ మాస్టర్స్, ఒక ముఖ్య విషయం ఏమిటంటే మన ఈ యొక్క ఎమ్మిగనూరు పట్టణ ప్రాంతంలోన అనేక ధ్యాన కేంద్రాలు ఉన్నాయి, రూప్ టాప్ పిరమిడ్స్. ప్రతి ఒక్క ఇంటి మీద దాదాపుగా 45కు పైగా పిరమిడ్ ధ్యాన కట్టడాలు ఉన్నాయి. ప్రతి ఒక్క మాస్టరు వాళ్లకు తగ్గట్టుగా అక్కడ నిత్యము సత్సంగము, స్వాధ్యాయము, ధ్యానము చేసుకుంటున్నారు, ఆచరిస్తున్నారు. ధ్యానం ఎంత ముఖ్యమో స్వాధ్యాయం ఎంత ముఖ్యమో, స్వాధ్యాయం ఎంత ముఖ్యమో సజ్జన సాంగత్యం ఎంత ముఖ్యమో, సజ్జన సాంగత్యం ఎంత ముఖ్యమో ఆచార్య సాంగత్యం అంటే ఆచార్యులను ఇక్కడ ఆహ్వానించుకుంటూ ఎంతోమంది మాస్టర్లు వాళ్ళు ఆ ఆచార్య సాంగత్యం వల్ల అద్భుతమైన అనుభవ శక్తిని పొందుతున్నారు మాస్టర్స్. సో అలా మన యొక్క నిర్వాణ ఈ యొక్క పిరమిడ్ శక్తి క్షేత్రానికి ఎంతోమంది యోగులు, తత్వదర్శనికులు, ధ్యానులు ఇక్కడికి వచ్చారు. అదంతా మన గురువు గారి సత్సంకల్పం వల్లనే జరిగింది. ఇక ఎంతోమంది రాబోతున్నారు ముందుకు. ఇక్కడ మనకు మన ఎమ్మిగనూరులోని అద్భుతమైనటువంటి మహా ధ్యాన కేంద్రం ఉంది, శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం. మా అందరికీ తల్లి ఆ యొక్క ధ్యాన కేంద్రం. ఆ యొక్క నిర్వహణకర్తలైనటువంటి శ్రీ కేపీ వీరన్ శెట్టి గారికి, మరి రాఘవరెడ్డి గారికి, వారికి ఎంత చెప్పుకున్న తక్కువే. వారి యొక్క సంపూర్ణ సహకారం వలన, వాళ్ళ యొక్క అనుజ్ఞ వలన, వాళ్ళు చెప్పిన ధర్మం వలన, మేము వినడం వలన, దాన్ని ఆచరించడం వలన ఇవాళ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టుకోగలిగాం ఇక్కడంతా. సో వాళ్ళు మాకు దిశానిర్దేశం లాంటి వాళ్ళు. సో వాళ్ళని ఎప్పుడు మేము ఎక్కడ కూడా విస్మరించము. సో వారికి వేల
కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ యొక్క పిఎంసి ఛానల్ తరపున. మై డియర్ మాస్టర్స్, ఎవరు వచ్చినా ఎమ్మిగనూరుకి మన ఎమ్మిగనూరు సరౌండింగ్లోన మహా అవధూత చంద్రశేఖర్ శర్మ సమాధి ప్రాంగణం ఉంది 30 కిలోమీటర్ల దూరంలో. అలాగే మనకు ఎమ్మిగనూరు పట్టణంలో 21 కిలోమీటర్ల దూరంలో శ్రీ మంత్రా రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి, ఆయన ఇప్పటికీ నిర్వాణ స్థితిలో ఇంకా విరాజిల్లుతున్నారు. కొన్ని లక్షల మంది ఈ యొక్క పుణ్యక్షేత్రం సందర్శిస్తూ ఉంటారు. అలాగే శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం, అటుపక్క ఆదోని మహాయోగ లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం, పక్కన కలగట్లలోన, తిమ్మాపురంలోన, దైవం దిన్నెలోన, కంపాడు గ్రామంలోన, సో గార్ల దిన్నెలోన, గాజుల దిన్నెలోన, అలా ప్రతి ఒక్క పల్లెలోన ఇక్కడ ధ్యాన కేంద్రాలు ఉన్నాయి, ధ్యాన క్షేత్రాలు ఉన్నాయి. పిరమిడ్ టూర్స్ పేరుతోన ప్రతి ఒక్కరు ఈ యొక్క పిరమిడ్లను వీక్షించాలని, నిర్వాణ పిరమిడ్ని విజిట్ చేయాలని ఈ యొక్క పిఎంసి ఛానల్కు మరొక్కసారి ఈ యొక్క యోగుల సమాధులను సందర్శించాలని, జ్ఞానుల సమాధులు సందర్శించాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. ఎవ్వరు కూడా ఈ యొక్క స్థలాలని వదులుకోవద్దు. ఈ శక్తి క్షేత్రాలు ప్రతి ఒక్కరు సందర్శించండి. ఎందుకంటే పరమగురు పత్రిజీ సారు 1997లో నుంచి ఇక్కడ బీజాలు నాటాడు. ఇక్కడ 1997లో 92లోన గురువుగారు మొట్టమొదటి ఫౌండేషన్లన్నీ ఇక్కడే జరిగాయి. సో ఈ యొక్క కర్నూలు గడ్డ మీద సో ఈ యొక్క శక్తి క్షేత్రాలు ప్రతి ఒక్కరు సందర్శించి మీరు అందరూ కూడా స్వానుభవం పొందాలని ఈ యొక్క సందర్భంగా మీకు కోరుకుంటున్న మాస్టర్స్. మరొక్కసారి ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ సృష్టికర్తలైనటువంటి ప్రవీణ్ గారికి, రాజు మాస్టర్ గారికి, మరి జయరామ్ గారికి, చారి గారికి, గోవింద్ గారికి, తిరుమల గారికి, ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు మాస్టర్స్. వాళ్ళంతా ఈరోజు సందర్భానుసారం కొన్ని కార్యకలాపాల వల్ల రాలేకపోయారు. వాళ్ళకి కూడా నేను ఈ యొక్క సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్న మాస్టర్స్. థ్యాంక్ యూ. మరి ఈ యొక్క పిఎంసికి మన పిరమిడ్ మెడిటేషన్ పత్రిజీ మెడిటేషన్ ఛానల్కి, ప్రకృతి మెడిటేషన్ ఛానల్కి పరిమళ పత్రి గారు ముఖ్యంగా డైరెక్టర్గా ఎన్నుకోబడ్డారు. ఈ యొక్క శుభ సందర్భంగా వాళ్ళకి హ్యాపీ కంగ్రాచులేషన్ మేడం. మాస్టర్స్, నిర్వాణ పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక మహాశక్తి క్షేత్రం తరపున పత్రి గారు చెప్పారు, బాడీ వికెట్ చేసే ముందు ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ని చిన్నక్క వచ్చి ఓపెన్ చేస్తుందిరా అని చెప్పారు. సో అది అనుకున్న విధంగానే జరిగింది. సో పరిమళ పత్రి గారి యొక్క స్వహస్తాలతో ఈ యొక్క పిరమిడ్ని ప్రారంభించాం మాస్టర్స్. ఇది చాలా శుభ సూచకం మాకు. ఆ సందర్భంలో మేము ఊహకందని విధంగా ఆ యొక్క నిర్వాణ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం అక్క చేతుల మీదుగా ఓపెన్ అవ్వడం. సో ఈ యొక్క పిఎంసి ఛానల్కి కూడా ముఖ్యంగా ఈరోజు వాళ్ళు డైరెక్టర్గా నియమితులు అవ్వడం అనేది చాలా గొప్ప సంఘటన. ఇక మాకు ఎటువంటి సంకోచం లేదు, ఎటువంటి భేదభావాలు లేవు. మన యొక్క పిఎంసి ఛానల్ కింద అద్భుతంగా దూసుకు వెళ్తుంది. ఈ యొక్క అనుభవాలన్నీ కూడా అజరామరం అవుతాయి. మన పత్రి కళ్ళు కన్నటువంటిది ఏదైతే ఉందో పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ అన్నీ కూడా అద్భుతంగా విరదాలతో జరుగుతాయి. పిఎంసి ద్వారా మాత్రమే అవి అద్భుతంగా జరుగుతాయి, అద్భుతంగా ప్రపంచానికి తెలియజేయబడతాయి. ఎందుకంటే పిఎంసి అన్నది ఒక పాశుపతాస్త్రం, ఒక బ్రహ్మాస్త్రం, పత్రి సంధించిన అస్త్రం. సో దీన్ని ఎవరు ఆపలేరు. సో ఇది ఆగదు, ఇది ఆపేది కాదు. సో థ్యాంక్ యూ పిఎంసి, వెరీ థ్యాంక్ యూ పిఎంసి ఛానల్కు. థ్యాంక్ యూ మాస్టర్స్. హాయ్ మాస్టర్స్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మపూర్వక ప్రణామములు. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం ఎమ్మిగనూరులో మరి శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరానికి వచ్చాము. ఇక్కడ ఇంకొక అద్భుతం ఉంది, నిర్వాణ పిరమిడ్. మరి అది కూడా దాని గురించి, అలాగే వీరేష్ గారు ఇక్కడ చాలా గ్రేట్ మాస్టర్. ఆయన ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చాలా పిరమిడ్లు ఉన్నాయి, కానీ మరి రీసెంట్గా చక్కగా ఒక అద్భుతమైన నిర్వాణ పిరమిడ్ కూడా ఇక్కడ రావడం జరిగింది. దాని గురించిన అన్ని విషయాలు తెలుసుకుందాము. నీలకంఠేశ్వర పిరమిడ్ 2015లో పత్రిజీ గారు చేతుల మీదుగా అది ప్రారంభోత్సవం జరిగింది. ఆ తర్వాత ఆయన పూర్తిగా మన వీరేష్ గారు అందరికీ తెలుసు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్లో వీరేష్ అంటే ఎమ్మిగనూరు అందరికీ పరిచయమే. మరి సేవాదల్లో చేస్తుంటారు, మరి పైమాలో కూడా ఆయన చేస్తూ ఉంటారు. చక్కగా అద్భుతంగా ధ్యాన ప్రచారము. 2023లో నిర్వాణ పిరమిడ్ ప్రారంభోత్సవం జరిగింది. అప్పుడు
పరిమళ మేడము మరి అమెరికా నుంచి కూడా రావడం, మెగా ర్యాలీ కండక్ట్ చేశారు. అందులో నేను కూడా పాల్గొన్నాను. ఆ మెగా ర్యాలీలో పరిమళ పత్రి గారు మరి 8 కిలోమీటర్లో పాదయాత్ర కూడా చేశారు. చాలా అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఈ మధ్యనే ఆగస్టులో వార్షికోత్సవం కూడా జరిగింది. మరి ఈ అన్ని వివరాలు మనం తెలుసుకునే ముందు వీరేష్ గారు వారు ధ్యానంలోకి ఎలా వచ్చారు, వారి అనుభవాలన్నీ మనం మన ప్రేక్షక దేవుళ్ళందరికీ తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ఇలా అంటే చాలా చిన్న వయసులో ఆయన ధ్యానం అందుకొని ఇంత చిన్న వయసులోనే ఎంతో అద్భుతమైన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎంతోమంది ఉన్నారు. మరి అలా ఎంతోమందికి ఆదర్శంగా తన వర్క్ ద్వారా ప్రూవ్ చేసుకుంటున్నారు వీరేష్ గారు. వారి మాటల్లో ఈ పిరమిడ్లు ఇలా ఎందుకు నిర్మించారు, చాలా ఎక్కడ చూసినా పిరమిడ్లు. ఇప్పుడు మీరు అంతా విజువల్స్ చూశారు కదా, ఆ విజువల్స్లో మరి నీలకంఠేశ్వర పిరమిడ్ గురించి, అలాగే మన నిర్వాణ పిరమిడ్ ఎంతో అద్భుతంగా తయారు చేశారు. మరి దానికి ప్రేరణ ఏంటి, ఆయన ఎందుకు ఈ విధంగా తపన, ఎందుకు ఈ విధంగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఇంత అద్భుతమైన పిరమిడ్ నిర్మాణాలు చేపట్టారు, మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. వెల్కమ్ వీరేష్ గారు. థ్యాంక్ యూ సార్, నమస్కారం. మీ గురించి తెలియని వాళ్ళు లేరు పిఎస్ఎస్సి మూమెంట్లో. మరి మన ప్రేక్షక దేవుళ్ళకి తెలియజేస్తూ ప్రపంచం అంతా కూడా మీరు చేసే ఆ సేవ, మీ ప్రేరణ, ఈ పిరమిడ్ సొసైటీలో మీ పాత్ర ఏంటి, మరి ఇంకా ఎలా ముందుకు దీన్ని తీసుకెళ్దాం. ఎందుకంటే పత్రిజీ గారు కళ్ళగన్న శాకాహార ధ్యాన పిరమిడ్ జగత్తు, దానికోసమే పిఎస్ఎస్ఎం మూమెంట్ పనిచేస్తుంది. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పనిచేస్తూ ఉంది. ప్రతి పిరమిడ్ మాస్టర్లు అందుకోసమే పనిచేస్తున్నారు. మరి మీరు చాలా ప్రముఖంగా ఈ మధ్య కాలంలో చాలా అద్భుతమైన గ్రేట్ వర్కులు చేస్తున్నారు. మరి మీ మాటల్లో ఆ విషయాలన్నీ మన ప్రేక్షక దేవుళ్ళకి అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకు ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటూ, మరి సదానంద యోగి మాస్టర్ల వాళ్ళకి, గురు మహారాజ్కి ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటూ, మై డియర్ మాస్టర్స్, నా పేరు వీరేష్, ఎమ్మెగినూరు, కర్నూలు జిల్లా. నేను ఈ యొక్క ధ్యానంలోకి రావడానికి మూల కారణం ఒక అనారోగ్య సమస్యతో రావడం జరిగింది. 2003 ప్రాంతంలో నాకు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల, బాడీలో బ్లడ్ అంతా కాలిపోవడం వల్ల, హాస్పిటల్కి అడ్మిట్ చేయడం వల్ల, కొన్ని ఇంజెక్షన్స్ వేయడం వల్ల, అది నా యొక్క శరీరానికి వంటబట్టక కొన్ని స్కిన్ అలర్జీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం వల్ల ఒక 3 సంవత్సరాల కాలం పాటు నేను విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యను ఫేస్ చేయడం జరిగింది మాస్టర్స్. సో అటువంటి సందర్భంలో ఈ యొక్క పిరమిడ్ ధ్యానం మనకు నరసయ్య శెట్టి సార్ ద్వారా పరిచయం చేయడం జరిగింది. ఆ రోజు నేను పౌర్ణమి రోజు పిరమిడ్కి వెళ్ళడం జరిగింది. నాకు శ్వాస మీద ధ్యాస అన్న సంగతి కూడా నాకు తెలియదు. 3 సంవత్సరాలు విపరీతమైనటువంటి మాత్రలు తింటూ, ట్యాబ్లెట్లు వేసుకుంటూ నా శరీరాన్ని చాలా వరకు నశింపజేసుకున్నాను. ఆ యొక్క ట్యాబ్లెట్లు వాడి నా శరీరం చాలా క్షీణించిపోయింది. అప్పుడు నేను ఇంకా 10వ తరగతి చదువుతున్న సందర్భం, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి. ఆ 3 సంవత్సరాలు నాకు ఒక గడ్డు కాలం అని చెప్పవచ్చు. 10వ తరగతి ఎగ్జామినేషన్ అయిపోయినాక 2005 బ్యాచ్ మాది. సో ఆ సందర్భంలోన ఈ యొక్క ట్యాబ్లెట్లు ఏవైతే ఉన్నాయో, ఆ ట్యాబ్లెట్లు పూర్తిగా తిని ఇంకా పూర్తిగా మనం చనిపోదామన్న ఒక నిర్ణయం తీసుకున్న సందర్భంలో నాకు ఈ ధ్యానం పరిచయం అయింది మాస్టర్స్. అలా ధ్యానం పరిచయం అవ్వక ఆ పిరమిడ్లో ఆ పౌర్ణమి రోజు నేను ధ్యానం కూర్చోగానే 3 గంటలు ఒకేసారి ఏకదాటిగా ధ్యానం కూర్చున్నాను. అక్కడ పత్రి సార్ యొక్క వాయిస్ వినిపిస్తూ ఉంది, ఆడియో సౌండ్, శ్వాస మీద ధ్యాస, ఏ ఆలోచనలు లేవు, ససే మీద కళ్ళు తెరవరాదు అన్న ఒక ఆడియో సాంగ్ వింటూ నేను శ్వాసను గమనిస్తూ ధ్యానంలో కూర్చోవడం జరిగింది. నాకు తెలియకుండా 3 గంటల సేపు ఏకదాటిగా ధ్యానంలో కూర్చున్నాను. అలా కూర్చున్నాక 8 గంటల సమయం, 9 గంటల సమయం, 10, 11, 12 గంటల సమయం తర్వాత టీ బ్రేక్ తర్వాత ఆ రోజు పౌర్ణమి రోజు లేపారు, ఓకే చెప్పారు. సో అలా లేచి బయటకు వచ్చాగానే
ఆ 3 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క స్కిన్ అలర్జీ ప్రాబ్లం డిసీజ్ ఉందో ఆ 3 గంటల వ్యవధిలో నేను పూర్తిగా నయం చేసుకున్నాను. నాకు హీలింగ్ జరిగింది. అప్పుడు తెలిసింది ఈ ధ్యానంలో, ఈ యొక్క పిరమిడ్లో ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉంది. సో ఎన్నో డాక్టర్లతో నేను చూయించుకున్న తగ్గినటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో ఒక్క పిరమిడ్ ధ్యానం వల్ల, ఆ యొక్క సామూహిక ధ్యానం వల్ల, పౌర్ణమి ధ్యానం వల్ల నేను రికవర్ అవ్వగలిగాను. సో ఎప్పుడైతే రికవర్ అవ్వగలిగానో అప్పటి నుంచి నాకు ధ్యానం పట్ల సంపూర్ణ శ్రద్ధ ఏర్పడింది. అలాగే ఈ ధ్యానం పట్ల చిత్తశుద్ధి, శ్రద్ధ, సేవ చేసుకోవాలన్న తత్పరత ఏర్పడింది నాలో. సో 2007లోన గురువు గారిని చూడడం జరిగింది, పత్రి సార్ని, కంపాడు పిరమిడ్ ప్రారంభోత్సవంకి వచ్చినప్పుడు. అప్పుడు అర్థమైపోయింది నా దారి నాకు దొరికింది అని. సో నా దారి నాకు దొరికిందన్న ఆ విషయం అర్థమయ్యాక ఇక గురువుగారి యొక్క పర్యవేక్షణలోన గురువుగారు నాకు ఏదైతే ఉపదేశిస్తుంటారో అంతర్ముఖంగా, సో దాన్ని అనుసరిస్తూ ఈ యొక్క పిరమిడ్ సొసైటీలోన నా వంతు నేను సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను మాస్టర్స్. సో ఈ యొక్క పిరమిడ్లో కూర్చోగానే నాకున్నటువంటి 3 సంవత్సరాల ప్రాబ్లం ఏదైతే రికవర్ అయ్యిందో అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలోన పిరమిడ్ ఎనర్జీని పొందాలని, పిరమిడ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలని, ఆ యొక్క ఎసెన్స్ని తెలుసుకోవాలని, అవగాహన చేసుకోవాలని, పిరమిడ్ జగత్తు రావాలని, మనకు ఎంత చేతనైతే అంత మన సాయాశక్తుల మన పిరమిడ్ సొసైటీలోన సేవ చేసుకుంటూ ముందుకు నడవాలన్నదే నా యొక్క ఉద్దేశం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ కూడా పిరమిడ్ యొక్క ఎనర్జీని, అందులో ఉన్నటువంటి తత్వాన్ని గ్రహించుకొని ప్రతి ఒక్కరికి తెలపాలి, దీని యొక్క ముందుకు తీసుకువెళ్ళాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో అందులో భాగంగానే మనకు ఈ యొక్క ఎమ్మిగనూరు ప్రాంతంలోనే ఒక శివಣ್ణ నగర్ అనే ఒక ప్రాంతంలోన 2008లోనే చిన్నపాటి స్థలం తీసుకోవడం జరిగింది. అప్పుడు తీసుకున్నప్పుడు ఇది ఒక రైజర్స్ చెట్లతో నిండి ఉంది, మొత్తం ముళ్ళ కంపతోటి. సో అటువంటి ప్రాంతంలోన ఈ యొక్క చిన్న నీలకంఠేశ్వర నిర్వాణ పిరమిడ్ అన్నది మన మాస్టర్లందరూ, నా మిత్రులు, ధ్యాన మిత్రులు, నా తోటి సహమిత్రులు అందరూ కలిసి నిర్మాణం చేశారు. దీని వెనక ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు. వాళ్ళు ప్రవీణ్ మాస్టరు, రాజు మాస్టరు, చారి మాస్టరు, తిరు మాస్టరు, సుధాకర్ మాస్టరు, రామంజల్ మాస్టర్, ఇట్లా ఎంతోమంది గొప్ప గొప్ప మాస్టర్లు అందరూ మనకు ఈ యొక్క శివనగర్ ప్రాంతంలో ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి వాళ్ళ యొక్క స్వశక్తితో ఈ యొక్క నీలకంఠేశ్వర నిర్వాణ పిరమిడ్ నిర్మాణం చేశారు అప్పుడు. సో అది నిర్మాణం చేసినప్పుడు సార్కి చూపించగానే 2015 ప్రాంతంలో వచ్చి దీన్ని మే 31 సందర్భంలో ప్రారంభించారు. అలా ప్రారంభించాక ఇది ఇక్కడ ధ్యానుల సంఖ్య పెరుగుతున్నప్పుడు ఇది సాధనకు అనుకూలంగా లేదని సదుద్దేశంతో ఈ యొక్క నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రానికి ఆనుకున్నటువంటి స్థలాన్ని తీసుకొని మన ప్రవీణ్ మాస్టర్ వారి యొక్క సేవా దృక్పథంతో వారి యొక్క పిరమిడ్ స్థలాన్ని మనకు దానం ఇచ్చారు. సో ఆ యొక్క స్థలంలోనే నిర్వాణ పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక మహాశక్తి క్షేత్రాన్ని నిర్మాణం చేశాము. ఏదైతే ఆ యొక్క ధ్యాన కేంద్రం ఉందో దాన్ని మనకు 2023 ప్రాంతంలో ఆగస్టు 3వ తారీఖున పరిమళ పత్రి గారు ప్రారంభించారు మాస్టర్స్. ప్రతి ఒక్క మాస్టరు వచ్చి ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ని సందర్శించి ఈ యొక్క నిర్వాణ పిరమిడ్లో ధ్యానం చేసి నిర్వాణ పిరమిడ్ యొక్క ఎనర్జీని, ఎసెన్స్ని మీరు యొక్క అనుభవం పొందుతారని, అనుభూతి పొందుతారని కోరుకుంటున్నాను మాస్టర్స్. ఈ యొక్క సందర్భంగా మన యొక్క పిఎంసి మీడియా తరపున, పిఎంసి యొక్క ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి ఇదే నా యొక్క ఆత్మీయ స్వాగతం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ నిర్వాణ పిరమిడ్ ధ్యాన కేంద్రం సందర్శించండి. ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి మన గురువు గారే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి నామకరణం చేశారు బెంగళూరు వ్యాలీలో బుద్ధా పిరమిడ్లో ఉన్నప్పుడు. సో అలా ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక మహాశక్తి క్షేత్రం అని నామకరణం చేయడం జరిగింది గురువు గారి సమక్షంలో. సో అలా జరిగాక గురువుగారికి ఒక విషయం చెప్పడం జరిగింది. సార్, మనకి ఎమ్మిగనూరులో శ్రీ గురురాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది, మరి ఇంకొక పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్మాణం చేయడం అది ఎంతవరకు సబబు అని అన్నప్పుడు సారు స్టూపిడ్, ఆ యొక్క పిరమిడ్ పూర్తయితే ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ పూర్తయిన తర్వాత దాదాపుగా ఆ యొక్క విజిట్ చేసిన ప్రతి ఒక్కరూ వల్ల 480 పిరమిడ్ ధ్యాన కేంద్రాలు రాబోతాయి అని సార్ చెప్పారు. అలా 480 ధ్యాన కేంద్రాలు వస్తాయన్నప్పుడు ఏమాత్రం సంకోచించకుండా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఈ యొక్క గురువుల సంకల్పం వల్ల ఈ యొక్క పిరమిడ్ ధ్యాన కేంద్రం పూర్తయింది మాస్టర్స్. సో అలా ఎంతోమంది వాళ్ళ యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో ఈ యొక్క పిరమిడ్ నిర్మాణం పూర్తయింది. ఒక్కరి వల్ల ఏది కాదు మాస్టర్స్, ప్రతి
ఒక్కరి వాళ్ళ సంపూర్ణ సహాయ సహకారాల వల్లనే ఈ యొక్క ధ్యాన కేంద్రం నిర్మాణం జరిగింది. ఇందులో అందరూ నిక్షిప్తమై ఉన్నారు. సో వాళ్ళకి వేళ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మన యొక్క పిఎంసి మన మీడియా తరపున. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇన్ని రోజులకి మనకు పిఎంసి ఛానల్ వచ్చి ఈ యొక్క పిరమిడ్ని షూట్ చేసి పిరమిడ్ని జగత్ వ్యాప్తం చేశారు, అందరికీ పరిచయం చేశారు. మరొక్కసారికి మన పత్రిజీ గురుదేవులకి ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటూ ఎన్ని చెప్పినా తక్కువే, ఎంత చెప్పినా తక్కువే. కొన్ని 1000 జన్మలకు సరిపడే జ్ఞానాన్ని మనకు పత్రి సార్ అందించారు. ఒక 1000 జన్మలకు సరిపడే జ్ఞానాన్ని మనకు పత్రి సార్ అందించారు. మీరు ఎన్ని కోణాల్లో తీసుకున్నా ఆయన చెప్పనటువంటి విషయం అంటూ లేదు. మనం సాధన చేసుకుంటేనే అనుభూతి పొందుతాము, అనుభవంలోకి తెచ్చుకుంటాము, అవగాహనలోకి తెచ్చుకుంటాము. సాధన లేకుండా ఆయన చెప్పే సబ్జెక్ట్ ఏది శాస్త్రం గది మనకు వంటబట్టదు, అది అర్థం అవ్వదు, అవగాహనలోకి రాదు. సాధనలోనే ఆ తత్వమంతా, ఆ పరమార్థ తత్వమంతా అర్థమవుతుంది. సో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ పత్రిజీ సార్ చెప్పిన జ్ఞానామృతాన్ని, జ్ఞాన వీచకులని అన్నిటినీ పూర్తిగా వినండి. మేము 2005 ప్రాంతంలో ఉన్నప్పుడు చిన్న టేప్ రికార్డ్ క్యాసెట్స్ దొరికేవి. అలా టేప్ రికార్డ్ క్యాసెట్స్ అన్నీ మేము తీసుకుని సార్ చెప్పిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ పూర్తిగా వినేవాళ్ళం. అలా ప్రతి ఒక్క టేప్ రికార్డర్లో ఉన్నటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ని వింటూ 41 రోజుల మండల కాల పాటు ధ్యానం చేసేవాళ్ళం. నేను ప్రారంభ దశలో ధ్యానం చేసేటప్పుడు ఆ యొక్క టేప్స్ వింటూ సాధన చేసేటప్పుడు 3 గంటలు, 9 గంటలు, 48 గంటల వరకు నా శరీరాన్ని కూర్చోబెట్టుకోగల స్థితికి వచ్చాను నేను. సో అలా ఆ యొక్క సత్య సంకల్పంలోనే ఆ యొక్క శక్తితోనే ఈ యొక్క ధ్యాన కేంద్రం, ఈ యొక్క శక్తి, ఈ యొక్క ప్రకృతి పరిసరాలలో ఇది స్థాపించబడింది. ఈ ధ్యాన కేంద్రానికి ప్రతి ఒక్క మాస్టర్ రావాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. అలాగే ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం కూర్చున్న ప్రతి ఒక్క మాస్టర్స్కి వాళ్ళకు తెలియకుండా ఎన్నో సెల్ఫ్ హీలింగ్స్ జరుగుతున్నాయి. ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ రికవర్ అవుతున్నాయి. ప్రత్యక్షంగా చాలామందికి వాళ్ళ స్వానుభవంలో వాళ్ళు అనుభూతి పొందారు. మీరు కూడా వచ్చి మీ యొక్క స్థితి అనుభూతి పొందాలనుకున్న, ధ్యాన అనుభూతి అనుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. సో ఇది ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ యొక్క వివరణ. ఈ యొక్క అవకాశాన్ని అందించినందుకు మన పిఎంసి ప్రాజెక్ట్ డైరెక్టర్ అయినటువంటి మన బండి శ్రీనివాస్ గారికి, మరి రాజశేఖర్ మాస్టర్ గారికి, మన కెమెరామ్యాన్ ఉస్మాన్ గారికి, మరి మనతో పాటు వచ్చిన డ్రైవర్ మాస్టర్ అయినటువంటి శ్రీను మాస్టర్ గారికి వేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మాస్టర్స్. సో నాతో పాటు నా తోటి మిత్రులు ధ్యానులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలు చెప్తారని కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అనుభవాలు అనేది అద్భుతము. నిజంగా వీరేష్ మాస్టర్ చాలా గ్రేట్ మాస్టర్. అయినా నాకు 2000 అంటే ఇంతకుముందు 3 years నుండే ఆయన పరిచయము. వారి అనుభవాలు, ఈ పిరమిడ్ కట్టడము అంటే పత్రిజీ గురుగారు ఎప్పుడు చెప్పేది అంటే ఇప్పుడు పిరమిడ్ కట్టడం అంటే సత్యయుగానికి దారి అనేది. వాళ్ళు అద్భుతమైన ఈ నీలకంఠేశ్వర ధ్యాన కేంద్రము పెట్టడం పత్రిజీ గురువుగారి చేతుల మీదుగా ఇది ఓపెన్ అవ్వడం జరిగింది. అది అద్భుతమైన విషయము. సో నేను కూడా ఎన్నోసార్లు నాకు ఇన్వైట్ చేశారు, నేను రాలేకపోయాను. ఈరోజు ఇక్కడికి రావడానికి వచ్చినందుకు, ఇక్కడ ఎమ్మిగనూరు క్లాసుకి వచ్చినందుకు ఇక్కడ మళ్ళీ విజిట్ చేయడము వీరేష్ మాస్టర్ గారి ఇంటికి కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అనుభవాలు పంచుకున్నందుకు. ముందుగా నా పేరు రాజశేఖర్ మాస్టర్స్. నా పిఎంసిలో ఈసీఎస్ జ్ఞానదాత సుఖీభవ అనే ప్రాజెక్ట్కి మేనేజర్గా చేస్తున్నాను. ముందుగా మన ప్రియతమ గురువు విశ్వగురు పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ బండి శ్రీనివాసరావు సార్కి, అలాగే వీరేష్ మాస్టర్కి, అందరికీ ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నేను ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. పిఎంసి ఇప్పుడు ఇక్కడ ఎమ్మిగనూరులో ఇప్పుడు పిఎంసి ఇది లైవ్ షూట్ చేస్తుంది అంటే ఈ ప్రపంచానికి అది వెళ్తుంది మాస్టర్స్. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ ఎమ్మిగనూరులో ఈ వీరేష్ మాస్టర్స్ ఇంటి మీద కట్టిన ఈ పిరమిడ్, నీలకంఠేశ్వర పిరమిడ్ అనేది తెలవడం జరుగుతుంది. అలాగే ఎంతోమంది ఇక్కడికి వచ్చి సార్ గారు ఇప్పుడు చెప్పిన విధంగా ధ్యానం చేసుకుని వారు కూడా ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే పిఎంసి ట్రస్ట్లో ఈ ఈసీఎస్ అనే అంటే ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్ అంటాము. ఇది పిఎంసి మన పత్రిజీ అంటేనే పిఎంసి అంటేనే పత్రిజీ మాస్టర్స్. మన పత్రిజీ ప్రతిరూపమే మన పిఎంసి. అంటే పిఎంసి 140 కంట్రీస్లో పిఎంసి అనేది వెళ్తుంది మాస్టర్స్. సో పిఎంసి ద్వారా
ఎన్నో పిఎంసీలో కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్నో ప్రోగ్రాం జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ పిఎంసీని చూసి అంటే అక్కడ ఉన్న జ్ఞానాన్ని అంటే పత్రిజీ గురుగారు ఎప్పుడు చెప్పేవారు, నేను 1,00,000 పుస్తకాల జ్ఞానం చదివాను పిఎంసీలో, ఆ 1,00,000 పుస్తకాల జ్ఞానం పిఎంసీలో ఉంది. మనం ఎంత అందుకుంటే అంత మనం కూడా ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగగలుగుతాం. సో ఈ ఈసీఎస్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సర్వీస్లో అంటే మనం కూడా ఇందులో భాగస్వామ్యమై మనం కూడా ఎంత తోస్తే అంత పిఎంసీకి సహకారం అందించడం ద్వారా మనం కూడా పిఎంసీని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. అంటే పత్రిజీ గురువు గారి ఆశయం ఏదైతే ఉందో ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ అనేది అది పిఎంసీ ద్వారానే సాధ్యం మాస్టర్స్. మనకి పత్రిజీ గురువు గారు ఏర్పాటు చేసిన ఇప్పుడు ఏదైనా ధ్యాన యాగం కానీ, ఇప్పుడు పేరవరం కానీ, కొటాల జీతవనం కానీ, ఇప్పుడు ప్రకృతి వ్యాలీ కానీ, ఇప్పుడు ఇన్ని ప్రోగ్రామ్ జరుగుతున్నాయి అని అంటే అక్కడికి అంతమంది రావడానికి కారణం మన పిఎంసీ మాస్టర్స్. పిఎంసీ ద్వారా ఎంతోమంది చూసి మాకు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు పిఎంసీ ద్వారా వచ్చాము అని చెప్పి. పిఎంసీ ద్వారా వాళ్ళు అనుభవాలు పంచుకుంటున్నారు. ఎంతోమంది ఈ పిఎంసీ చూసి అక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా ధ్యానులు, శాఖలుగా మారడం అనేది జరుగుతుంది. సో పిఎంసీకి మనం కూడా మన వంతు సహకారం అందిద్దామండి. ఇంకా పత్రిజీ గురుగారి ఆశీస్సులో ముందుకు తీసుకెళ్దామండి. ఈసీఎస్ ఆటో డెబిట్ సిస్టంలో మనమే ఒక డేట్ తీసుకోవచ్చు. నెలలో 1 నుంచి 30 వరకు ఏ డేట్ అన్నా తీసుకోవచ్చు. ఎంత అమౌంట్ అన్నా పెట్టుకోవచ్చు. మినిమం 200 నుంచి ఎంతైనా సపోర్ట్ చేయొచ్చు. అలాగే ఎన్ని సంవత్సరాలన్నా పెట్టుకోవచ్చు. 1 to 30 years పీరియడ్ ఉంటుంది. మనకి ఇది ఆర్బీ అండర్లో పనిచేసే ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నుండి అంటే పర్యవేక్షణలో జరుగుతుంది. మీరు డీటెయిల్స్ అది ఇస్తే మేము ప్రాసెస్ అనేది పిఎంసీ ద్వారానే జరుగుతుంది. ఆ లింక్ ప్రాసెస్ అనేది మేమే చేస్తాము. సో మీరు ఎవరైనా కానీ మాకు ఈ పిఎంసీకి సహకారం అందించాలనుకునేవారు నా నంబర్ చెప్తాను మాస్టర్స్. నా పేరు రాజశేఖరు. 8886096731. మళ్ళీ ఒకసారి చెప్తాను మాస్టర్స్, 8886096731. మీరు నాకు కాల్ చేసి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. మీరు ఇందులో భాగస్వామ్యం అవ్వాలనుకుంటే మీ పేరు, మొబైల్ నెంబర్, మీ డీటెయిల్స్ ఇస్తే పిఎంసీలో భాగస్వామ్యం అవ్వచ్చు. పత్రిజీ గురుగారు చెప్పిన విధంగా ఇప్పుడు కోట్లు ఇస్తా అన్నా కానీ నాకు అవసరం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టర్ ఇందులో పిఎంసీలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పినారు. అందరూ భాగస్వామ్యం అవ్వండి. ఎన్నో ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు ఎంతోమంది మాస్టర్స్. మనకి వేల మంది ఎక్స్పీరియన్స్లు మేము పంచుకుంటున్నారు. అంటే పిఎంసీ కట్టడం ద్వారా వాళ్ళలో ఎలాంటి క్లియరెన్స్ జరుగుతుందనేది, అంటే అది ఏ క్లియరెన్స్ అయినా కావచ్చు. కొంతమంది హెల్త్ సమస్యలు అని అంటున్నారు, కొంతమంది ఆర్థిక సమస్యలు అంటున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్ సిచ్యువేషన్స్లో మార్పులు జరగడము, ఇలా ఎన్నో చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేద్దామండి. అలాగే ఇక్కడ ఎమ్మిగనూరులో కూడా అందరూ ఈ పిరమిడ్ని ఉపయోగించుకోండి మాస్టర్స్. వీరేష్ మాస్టర్స్ ఏదైతే ఇక్కడ పెట్టినారో ప్రతి ఒక్కరూ పిరమిడ్లో మూడింతల శక్తి అనేది, అంటే మనము ధ్యానం చేయడం అంటే నార్మల్గా ధ్యానం చేయడం కంటే పిరమిడ్లో చేయడం అనేది మూడింతల శక్తి ఎక్కువగా లభిస్తుంది. సో ఇక్కడ అందరూ ఉపయోగించుకోండి. మీరు కూడా ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగండి మాస్టర్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసీ డైరెక్టర్స్కి, మేనేజ్మెంట్కి, అలాగే ట్రస్ట్ మేనేజ్మెంట్కి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ బండి శ్రీనివాసరావు సార్కి, ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ కూడా నేను ఆత్మ ప్రణామాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. మన వీరేష్ మాస్టర్ మళ్ళీ వాళ్ళ మాటల్లో తెలుసుకుందామండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మన ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక మహాశక్తి క్షేత్రంలో ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు. మచ్చుకు ఈరోజు ఈ యొక్క సందర్భంలో కొన్ని కార్యక్రమాల నిమిత్తం వాళ్ళంతా వాళ్ళ పనులలో బిజీగా ఉండడం వల్ల మనకు మన మాస్టర్లు ఒక 3 ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సో మన మాస్టర్ల యొక్క వారి యొక్క స్వ అనుభవాలను విందాం మాస్టర్స్. అనుభవాలన్నవి, స్వ అనుభవాలన్నవి ఎంతో శక్తిని అందరికీ అందిస్తాయి. అనుభవాలతోనే అందరికీ అజ్ఞానం వెళ్ళి అజ్ఞానం పోయి జ్ఞానం వికసిస్తుంది. ఎందుకంటే స్వ అనుభవంతోనే అంతా కూడా నిజం అనేది తెలుస్తుంది, ఎందులో వాస్తవం ఉందో తెలుస్తుంది మాస్టర్స్. సో మచ్చుకు ఇప్పుడు మన మాస్టర్ అంటే సుధాకర్ మాస్టర్ని నేను ఆహ్వానించుకుంటున్నాను. సుధాకర్ మాస్టర్ వారి యొక్క మాటల్లో వారి యొక్క అనుభవాన్ని విందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గురుగారికి ధన్యవాదములు. పిఎంసి ఛానల్కు ఆత్మపురాణంలో సదానంద యోగి గురువు గారికి. నేను ధ్యానంలో 2021లో వచ్చాను. ధ్యానం ద్వారా నా ధ్యానం ద్వారా నాకు మానసికంగా డిప్రెషన్లో ఉన్న వాళ్ళని ధ్యానం చేసి
ఆరోగ్యంగా బాగా ఆరోగ్యంగా బాగున్నా. ధ్యానం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారమైనాయి. మనిషికి కావలసిన ధైర్యం కానీ, ఆత్మవిశ్వాసం కానీ, ఏదైనా కానీ చేయాలని ఒక తపన అన్నీ వస్తాయి ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా ఎన్ని రోగాలు ఉన్నా కానీ నయమవుతాయి. ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరు. చేసి ఆరోగ్యం కానీ, ఆనందం. అంతకుముందు జీవితము ధ్యానం లేని జీవితము వ్యర్థంగా ఉంటుంది. ధ్యానం వచ్చినాక ఆ జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రతిసారి క్లాసులు కానీ ఏవైనా కానీ అద్భుతంగా ఉంటాయి. జీవితంలో ఎప్పుడు తెలుసుకోలేని జ్ఞానము ఇప్పుడు తెలుసుకుంటున్నాం ధ్యానం ద్వారా. ప్రతి ఒక్కరు ధ్యానం చేసి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని పొందాలని ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చే ప్రతి పిరమిడ్ మాస్టర్లు నిర్వాణ పిరమిడ్కి వచ్చి ఎంతోమంది ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని పొందుతున్నారు. మానసికంగా అన్ని విధాలుగా బాగున్నారు మాస్టర్స్. నేను ధ్యానంలోకి 2021లో వచ్చిన. నా పేరు సుధాకర్. నాది బార్బర్ షాప్. నా మ్యారేజ్ డే రోజు నేను మామూలుగా ఉంటేనే పడిపోయినా సార్. మానసికంగా మనిషి ఎక్కువ ఆలోచనలు, డిప్రెషన్లో పడిపోయినా. దాని ద్వారా కొన్ని రోజుల తర్వాత మన వీరేష్ మాస్టర్ ధ్యానం చేస్తే బాగుంటుందని చెప్పినాడు. అంతకుముందు హాస్పిటల్ వేయించిన, అందరు స్వామీజీల దగ్గరికి అందరు వద్దకు వేయించిన, ఎక్కడ క్లియర్ కాలేదు, ఖర్చు పెట్టుకున్నా. వీరేష్ ఒకరోజు వచ్చి పిరమిడ్లో ధ్యానం కూర్చోపెట్టినాడు పిలుచుకొచ్చి. ఎప్పుడు లేని ఆనందం మరో ధ్యానంలో కూర్చోంటే ఇది ఈడేమో ఉంది అని ఒక మనసుకు అనిపించింది. ఆ రోజు నుండి ధ్యానం అనేది కంటిన్యూ చేసిన. అప్పటి నుంచి 2021 నుంచి ఇప్పటి వరకు మాంసాహారం అప్పుడే వెంటనే మానేసినాను సార్. అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాను సార్ కంటిన్యూగా. ప్రతి ఒక్కరు మాంసాన్ని మానేసి శాకాహారిగా మారి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ప్రతిసారి సంకల్పానికి ప్రతి ఒక్కరు తోడు అవ్వాలని ఇక్కడ వచ్చిన మాస్టర్లకి అందరికీ థ్యాంక్ యూ. బండి శ్రీనివాస్ సార్ గారికి, వీరేష్ సార్ గారికి, అందరికీ పిఎంసి ఛానల్కు ధన్యవాదములు. థ్యాంక్ యూ మాస్టర్స్. పిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు నాకు బార్బర్ షాప్ సార్ వర్క్ ఉంటుంది. ప్రతిరోజు నేను పిఎంసి లైవ్ పెట్టి షాప్లో వచ్చే కస్టమర్లు అందరూ చూస్తుంటారు సార్. సెల్లులో పెడతాను, ప్రతి ఒక్కరు చూస్తుంటారు. పొద్దున్నే అందరు అనుభవాలు వస్తుంటాయి. ప్రతిసారి మ్యూజిక్ ఉంటుంది, మంచి ఇంటర్వ్యూస్, క్లాసులు బాగుంటాయి సార్. ప్రతిరోజు నేను ఎక్కడ పోలేను కానీ ఉన్న కాడే పిఎంసి చూసి జ్ఞానం తెలుసుకుంటున్నాను సార్. పిఎంసి ద్వారా చాలా అద్భుతం సార్. ఎక్కడ మన పనులు అన్నీ విడిచిపెట్టుకొని పోలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఆడకు ఉన్న కాడే మన పిఎంసి చూసి బాగా ఆత్మపరంగా కానీ అన్ని పరంగా తెలుసుకోవచ్చు సార్. జీవితం ఎలా ముందరికి గడవాలి, ఆత్మీయకంగా, ప్రాపంచికంగా మనుషులకి వచ్చే ప్రతి సమస్యకి, ఆరోగ్య సమస్య కానీ మానసిక ప్రతి ఒక్క సమస్యకి పిఎంసి ద్వారా అందరికీ అందుతుంది సార్. పిఎంసి ద్వారా ప్రతి ఒక్కరు ఎదుగుతున్నారు సార్. పిఎంసి ద్వారా ప్రతి ఒక్కరు ఉన్న కాడే తెలుసుకొని పిఎంసి ద్వారా రావడం వల్లనే బాగుంది సార్. పిఎంసికి ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. అందరు చూడండి, పిఎంసికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మన సుధాకర్ మాస్టర్ యొక్క అనుభవాన్ని మనం విన్నాము. ఒక ఫోబియా తనను ఆవహించింది. ఒక ధ్యానం వల్ల సంపూర్ణ ఫోబియాని పోగొట్టుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ఎంతో శక్తిని, ఆనందాన్ని పొందుతున్నాడు. అటువంటి అనుభవాలు కూడా మనకు ఇంకా ఎన్నో ఉన్నాయి మన మాస్టర్ల దగ్గర. సో మచ్చుకు మన రామాంజనేయులు మాస్టర్ని నేను ఇన్వైట్ చేసుకుంటున్నాను. మాస్టర్స్ రామాంజనేయులు మాస్టర్ వారు సొంతంగా ఒక సప్లయర్ షాప్ రన్ చేస్తున్నారు. మనకు ఎమ్మిగనూరులోన దాదాపుగా నిర్మాణ పిరమిడ్ ప్రారంభమైనప్పటి నుండి ఎన్నోసార్లు ర్యాలీలు చేయడం జరిగింది. మెగా మహాకరుణ శాకాహార ర్యాలీలు. ఆ అన్ని ర్యాలీలకి సంపూర్ణంగా సార్ సప్లయర్ సామాన్లు అన్నిటినీ ఫ్రీగా ఇస్తారు. ఎందుకంటే ఆ ర్యాలీ అందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయన చూసుకుంటారు. సో ఆ యొక్క మహానుభావుడు ఎలా మాస్టర్లు పంపించారో తెలియదు కానీ ఆయన అనుభవం, ఆయన మాటలనే విందాం. థ్యాంక్ యూ మాస్టర్స్. నమస్కారం మాస్టర్లకి, మన గురువు గారికి, అందరికీ గట్టి మాట్లాడాలి సార్. సార్ నేను జ్ఞానంలోకి రావడం అంటే చాలా కష్టాలతో ఉంటే సార్. నేను ఫస్ట్ మన వీరేష్ మాస్టరు ఇంకా దీన్ని కట్టిస్తున్నా సార్.
పిరిమడిని చిన్నగా కట్టిస్తుంటే నేను అలాగే వచ్చినా సార్ ఓ రోజు వచ్చినాక కూర్చో రామాంజనేయులు అని చెప్పినాడు. కూర్చో అని చెప్పినాడు. 1 గంట 2 గంటలు కూర్చొని పోయినా సార్. బాగా కూర్చుంటే అది బాగా చాలా ఆనందంగా అయింది సార్, ప్రశాంతంగా అయింది. ఇంకా ఆ రోజు నుండి నేను వదలలేదు సార్. నాకు థైరాయిడ్ అవి ఇవి ఉండే అన్నీ తగ్గిపోయినాయి. థైరాయిడ్ తర్వాత కాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ మాయమైపోయినాయి సార్. మాయమైపోయిన తర్వాత చాలా అద్భుతంగా మా ఇంట్లో కుటుంబం కానీ నా భార్య కావచ్చు, మా పిల్లలు కావచ్చు, అందరూ మారిపోయినారు సార్. ఈ రోజుకి అద్భుతంగా మా కుటుంబం అనేది జ్ఞాన వైభవంలోనే ఆనందంగా ఉన్నాము సార్. చాలా మంచిది సార్. అందరూ ధ్యానం చేస్తేనే అందరూ బాగుంటారని అందరూ తెలుసుకుంటున్నాం సార్. మేము కానీ చాలా అద్భుతంగా ఒకసారి బండి మీద పడినప్పుడు సార్ నేను ఆయన ధ్యానం చేస్తలేడు ఆయన. నేను వెనుకలు కూర్చున్నాను సార్. ఆయన బండి నడుపుతున్నాడు, ధ్యానం చేస్తలేకుంటే ఆయన బండి కింద పన్నాడు. నేను పోయి ధ్యానం చేస్తున్నాను ఆల్రెడీ అంతకుముందు ధ్యానం చేసిన దాంట్లోకనే నేను అక్కడ నన్ను కళ్ళు ముచ్చి కళ్ళు తెరిచేసరికల్లా చాలా దూరం ఆయన బండి కింద పన్నాడు. నేను పోయి దూరం కూర్చున్నా సార్. నాకు ధ్యానం ఎట్లా చేస్తున్నానో అట్లా కూర్చోబెట్టినారు నన్ను. చాలా నాకు ఆ రోజు అనిపించింది సార్, ఈ జ్ఞానం లేకుంటే నేను చచ్చిపోయే అని చాలా అద్భుతంగా తెలిసింది సార్. ఆ రోజు నుండి నేను వదులుకోలేదు. చాలా మా కుటుంబం కావచ్చు, నా భార్య కావచ్చు, అందరూ ధ్యానం చేస్తున్నారు సార్. చాలా అద్భుతంగా మన పత్రి సారు గురుగారు అంతా చాలా మాకు అంతా బాగా నేర్పినాడు. ఈయన చాలా అందరూ ఆనందంగా ధ్యానం చేస్తున్నాం సార్. చాలా ఆ రోజు చిన్న క్రాసులు సార్, చాలా ఎత్తుగా పోయింది బండి క్రాసులో. ఆ రోజు మేము మిగలకూడదు. ఆ రోజు ఏ దేవుడు కాపాడినాడో కానీ మా పత్రి సారే కాపాడినాడు అనుకున్నాం మేము. ఆ రోజు నుండి జ్ఞానంలోకి వచ్చినాం సార్. అందరూ మాంసాహారం కానీ తర్వాత ఏది కానీ మా కుటుంబంలో మా భార్య కావచ్చు ఎవరు తింటలేరు సార్. ఇప్పుడు చాలా తక్కువైంది. చాలా ఆనందంగా ఉన్నాం సార్ మేమైతే. నేను సప్లైర్ టెంట్ హౌస్ పెట్టుకున్నా సార్. టెంట్ హౌస్ పెట్టుకొని ఏదో నాకు తోచినంత మా పిరిమడి ద్వారా ఏదో అది మన ఏదన్నా వేయచ్చు, అవన్నీ ఫ్రీగా ఇస్తున్నాం సార్. ఇట్లా మాకు కొద్ది సేవ చేసుకుంటున్నాము. చాలా బాగుంది సార్. అందరూ ధ్యానం చేస్తేనే శాకాహారి లెక్క మారితేనే మనం మనిషిగా ఉండగలుగుతాం సార్. లేకుంటే మనం ఉండలేం సార్. లేకుంటే ఎప్పటికీ హాస్పిటల్ పాలు గుళికలు ఇవన్నీ టాబ్లెట్లు మొత్తం తినుకుంటేనే మన భవిష్యత్తు అయిపోతుంది సార్. అందరూ ధ్యానం చేయండి. థ్యాంక్ యూ సార్. మరి మన రామాంజనేయులు మాస్టర్ యొక్క అనుభవాన్ని కూడా విన్నాము. మరి పిఎంసి తెలుగు, పిఎంసి కన్నడ, పిఎంసి హిందీ, మరి పిఎంసి మహారాష్ట్ర. మనకు మహారాష్ట్ర అనగా మన షోలాపూర్ మాకు బావగారు షోలాపూర్ నుంచి వచ్చారు. సో వారు కూడా మెడిటేటరే, ధ్యానినే. సో వారి యొక్క మాటల్లో కూడా ఈ యొక్క సందర్భంలో వారి అనుభవాన్ని తెలుపుతారు మాస్టర్స్. పేరు షోలాపూర్ మాస్టర్ కృష్ణ గారు, శ్రీ గణేష్ పిరమిడ్ నుంచి వచ్చారు మన నిర్వాణ పిరమిడ్కి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ పిఎంసి. థ్యాంక్ యూ. షోలాపూర్ నుంచి వచ్చిన ధ్యాన మందిర జీ పత్రిజీకి నమస్కారం. జీ పత్రిజీకి ధ్యానం చేస్తే సుఖ శాంతులు మంచి రోజు ఒక అర్ధగంటనే ధ్యానం చేయాలి అని చెప్పి పత్రిజీ టైం ఎంత ఉండని ఫస్ట్ ధ్యానం చేయాలి. ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు ధ్యానం చేసుకుంటుంటే సుఖ సంతోషాలు అన్నీ ఆరోగ్యాలు అన్నీ మంచిగా ఉంటాయి అని పత్రిజీ ఒక చెప్పాడు. సులభపుర గణేష్ పిడిమికి వచ్చిండు ఓపెనింగ్కు. శ్రీ గణేష్ అంటే పిడిమికు ధ్యానం ఒక 6 సంవత్సరాలు అయింది. పిడిమిట ఓపెనింగ్ అయ్యి అప్పుడు వచ్చిండే. పత్రిజీగా ఇక ధ్యానం మహేష్ కోటి అని సులభపురం ఉన్నాడు. అతను పెద్ద ఇప్పుడు తిరుపతి ఎక్స్పర్ట్ అయ్యాడు. మహేష్ కోటి అని పత్రిజీకి బాగా క్లోజ్ ఉండే. అంతా మంచి చేసి ధ్యానం చేసి సుఖ సంతోషాలు శాంతి ఉంటారు అందరూ. ఇక సులభపురం మంచిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ
కృష్ణ మాస్టర్. సో వారు ఎక్కువ మాట్లాడలేరు, మన మహారాష్ట్రలోన ఉంటారు. గణేష్ పిరమిడ్ తరపున మనకు వచ్చినారు కాబట్టి వాళ్ళని కూడా మనం ఇక్కడ అనుభవాన్ని షేర్ చేయించుకున్నాం మాస్టర్స్. మరి ఈ యొక్క సందర్భంలోన మన మాస్టర్ శంకరమ్మ గారు ఉన్నారు ఇక్కడ అందుబాటులోన. సో శంకరమ్మ మాస్టర్ వారి యొక్క అనుభవాన్ని తెలుపుతారు. థ్యాంక్ యూ మాస్టర్స్. మా అమ్మగారు. పత్రి సార్కి నమస్కారము. నా పేరు శంకరమ్మ, ఎమ్మిగినూరు, నిర్వాణ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చాను. మా అబ్బాయి వల్ల ధ్యానంలోకి వచ్చాను. నేను బాగున్నాము, చాలా చాలా బాగున్నాము. సేవ చేసుకుంటూ ఉన్నాము. వచ్చిన వాళ్ళకి అందరూ రావాలి నిర్వాణ పిరమిడ్కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సో ఈరోజు మరి మన పిరమిడ్ మాస్టర్ అయినటువంటి జయరామ్ గారు, మా తమ్ముడు గారు ఇక్కడ ఉన్నారు. వారు మొబైల్ షాప్ రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మన పిఎంసీకి ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారంటే మాస్టర్స్, మొబైల్ ఏది రిపేర్కి వచ్చినా ప్రతి ఒక్క కస్టమర్కి వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి పిఎంసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇచ్చేస్తుంటారు. సో ఈ రకంగా పిరమిడ్ ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క మొబైల్లోన పిఎంసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినాకే కస్టమర్కి మొబైల్ అవుట్పుట్ వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి. సో ఆ రకంగా సో కస్టమర్ తెలియకుండానే పిఎంసీ యొక్క నోటిఫికేషన్స్ వెళ్ళేలాగా వాళ్ళ యొక్క సేవను అందిస్తుంటారు జయరామ్ మాస్టర్స్. మరి వారి మాటల్లో కూడా మన అనుభవాన్ని విందాం. ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ ధ్యాన యొక్క ఆధ్యాత్మిక మహాశక్తి క్షేత్రంలో వారి యొక్క అద్భుతమైన పాత్ర ఉంది మాస్టర్స్. థ్యాంక్ యూ. హాయ్ మాస్టర్స్, నా పేరు జయరామ్. నేను మెడిటేషన్లోకి మా అన్నదారు వచ్చాను. ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. అలాగే సదానంద యోగి గారికి నా యొక్క వందనములు. మాస్టర్, నేను ధ్యానంలోకి వచ్చి 2007లోన, మా అన్నగారు వచ్చింది 2005లోన వచ్చారు. నేను మెడిటేషన్ చేస్తూ ఉంటాను. నాది వచ్చేసి మొబైల్ షాపు. ఈ పిఎంసీ ఛానల్ ఓపెన్ అయినప్పటి నుంచి మొబైల్ షాప్లోన కొత్త మొబైల్ సేల్ చేసినప్పుడు ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో పిఎంసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించేవాడిని ప్రతి ఒక్క మొబైల్కు. అందులో చాలామంది మా యాడ్స్ వస్తుంటాయి కదా సబ్స్క్రైబ్ చేసినప్పుడు, అవి చూసి చాలామంది కస్టమర్లు మెడిటేషన్ చేసేవాళ్ళు. అలాగే వచ్చి వాళ్ళ అనుభవాలు చెప్పేవాళ్ళు. పిఎంసీ ఛానల్ చూసి ధ్యానమాల చక్రాన్ని కూడా చాలా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఏంటో వీడియో వస్తుంది వెళ్ళి చూద్దామని చాలామంది డైరెక్ట్ ధ్యానం తెలియకుండానే పిఎంసీ వీడియో చూసి కర్తాలకు వెళ్ళేవాళ్ళు. అక్కడ చాలా బాగుంది మాస్టర్ అని చెప్పేవాళ్ళు. ఓకే మాస్టర్, పిఎంసీ ఛానల్కు ధన్యవాదములు. పిఎంసీ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, బెల్ కొట్టండి, లింక్స్ వస్తూనే ఉంటాయి అప్డేట్స్ వీడియోస్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. మరి మీ షాపుకి వచ్చిన ప్రతి సెల్లులో కూడా పిఎంసీకి సబ్స్క్రైబ్ చేసి ఇవ్వడం నిజంగా వీరేష్ గారు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా చూసారా మాస్టర్స్, మనసుంటే మార్గం ఉంటుంది. మనం ధ్యాన ప్రచారము ఆయన షాప్లో కూర్చొని వ్యాపారం నిర్వహించుకుంటూ కూడా మరి పిఎంసీ ఛానల్ని ప్రమోట్ చేస్తున్నారు. మీ పేరు సార్ ఉన్నారు జయరామ్ గారు, ఎమ్మిగినూరు. ఇంత గొప్పగా, ఎందుకంటే ఉన్న చోటు నుంచే తన వృత్తిలోనే అలా ధ్యాన ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. ఎందుకంటే పిఎంసీ ఛానల్లో పత్రిజీ సత్యవాక్కులు ప్రతి క్షణము అందరికీ అందాలండి. పత్రిజీ సత్యవాక్కులు ప్రతి ఒక్కరి చెవిలో పడాలి. పత్రిజీ గారిని అందరూ చూడాలి. మరి అప్పుడు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అంటే ఏంటో, పిఎస్ఎస్ఏ మూమెంట్ అంటే ఏంటో, ధ్యానం అంటే ఏంటో, అహింస ధర్మం అంటే ఏంటో అందరూ తెలుసుకుంటారు. కనుక చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారు. జయరామ్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చెప్పండి సార్, ఇంకో మాట చెప్పాలి సార్.
ఫస్ట్ నాకు మ్యారేజ్ 2021లో అయింది. అంతకుముందు మా మిస్సెస్ ఫుల్గా వారానికి 4 సార్లు తినేది. ఎప్పుడైతే నన్ను మ్యారేజ్ అయిందో లేదో మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులకు కూడా తినేది మాంసము. తర్వాత కంప్లీట్గా వదిలిపెట్టింది. మాంసం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసింది. బుక్స్ చదివించాను, సీతాయనం బుక్ చదివించాను, కొన్ని బుక్స్ చదివించాను, ధ్యానం చెప్పాను ఇలా ఉంటుందని మొత్తం మానేసింది సార్. తర్వాత మా భార్య తమ్ముడు కూడా మెడిటేషన్లోకి వచ్చి ఒక 4 months అయింది. ఎక్కువ ఇక్కడ సంఘాలనే చంద్రశేఖర్ శర్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మా బామ్మడిది త్రిమలేషు సుధా కొంతమంది వెళ్తూ ఉంటారు. మా అన్నగారు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి కంప్లీట్గా మాంసం అనేది మానేశాడు సార్. ఇది చాలా గ్రేట్. ఇది కొంతమంది ఎంత చెప్పినా కూడా వినేవాళ్ళు కాదు. ఇంకోటి, నేను పాంప్లెట్లు పెట్టుకున్నా సార్ కొన్ని షాప్లోన. ఫోన్ అమ్మేటప్పుడు బ్యాగ్లో పెట్టించేవాడిని, కానీ పాంప్లెట్ పక్కన పడేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు ఎక్కువ వచ్చాయి కదా, అందులో ఒక కొత్త ఫోన్ సేల్ చేసిన తర్వాత ప్లే స్టోర్ ఓపెన్ చేసి పిఎంసి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసినాం అనుకో, ఒక వీడియో ఇదేమో బాగుంది కదా, ఒక నిమిషం చూద్దామని చూసి ఆ వీడియో తర్వాత ఇంకో వీడియో చూసి అలా చూసి కడతలకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఇది చాలా సూపర్ సార్. పాంప్లెట్ చదవకుండా వీడియోలు అనేది ఎక్కువసేపు చూస్తుంటారు కదా, దాని నుంచి కూడా చాలామంది మారిన వాళ్ళు ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన నీలకంఠేశ్వర నిర్వహణ ప్రేమికులకు నా యొక్క ధన్యవాదములు సార్. పిఎంసి ఛానల్కు ధన్యవాదములు. ఎస్ మాస్టర్, మనం విన్నాం కదా ఇంతసేపు. మరి మన మాస్టర్ల యొక్క వాళ్ళ సేవను ఎలా చేయాలి, సేవను ఎలా ప్రతిఘటించాలి, మన పిఎస్ఎస్ఎం మూమెంట్కు, మన పిఎంసి ఛానల్కు ఏ రకంగా సేవలు అందించవచ్చు అనే విధానంలో మన మాస్టర్ల యొక్క ప్రణాళికలు మనం విన్నాము ఇంతవరకు. మరి మన యొక్క నిర్వాణ పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక మహాశక్తి క్షేత్రానికి ఎంతో సహకారం అందించి ఎన్నో రకాలుగా తోడ్పడి ఈ యొక్క పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెన్నుదన్నుగా ఉన్నారు మన ఆదోని పిరమిడ్ మాస్టర్స్ ఉన్నటువంటి మన మల్లికార్జున సార్. వారి యొక్క అనుభవం ఈ యొక్క పిరమిడ్ నిర్మాణ క్షేత్రానికి ఎంతో అనుభవం అవసరం మాస్టర్స్. వారి యొక్క సందేశాన్ని ఈ సందర్భంగా విందామని కోరుకుంటున్నాం మాస్టర్స్. ఓకే, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఈ అబ్బాయి ఈ నిర్వాణ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఎమ్మెనూరు వీరేష్ మాస్టరు మా దగ్గరికి వచ్చి, సార్ నిర్వాణ పిరమిడ్కు సహాయం చేయండి, సహాయ సహకారాలు అందించమన్నప్పుడు నేను చాలామందికి ఆధునిక పిరమిడ్ మాస్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి చందా వసూలు చేస్తూ ఈ నిర్వాణ పిరమిడ్ ధ్యాన మందిరానికి సహకారం అందించాం. ఈరోజు ఈ నిర్వాణ పిరమిడ్ శక్తి క్షేత్రం ఇంత చక్కగా, ఎంత అందంగా, ఎంతో వినూతంగా వర్ధిల్లుతున్నదంటే ఆయన యొక్క సంకల్పము. ఇదంతా ఆయన యొక్క సంకల్పము, మా గురువుగారైన పత్రిగారి సంకల్పము. ఈ ప్రపంచములో అంతటా జగత్తు అంతటా పిరమిడ్ ధ్యాన క్షేత్రాలు వర్ధిల్లాలని, అందరూ ప్రతి ఒక్క వ్యక్తి ధ్యానం చేసి గొప్ప ధ్యానిగా, శాకాహారిగా, జ్ఞానిగా వర్ధిల్లాలని మా గురువుగారి సంకల్పం. కాబట్టి మేము కూడా ఆ సంకల్పానికి తగ్గట్టుగా మేము ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 25 సంవత్సరాలైంది. మేము ఈ 25 సంవత్సరాలలో మా గురువుగారి ద్వారా, మా గురువైన జగద్గురువైన బ్రహ్మర్షి సుభాష్పత్రి గారి ద్వారా ఎన్నో తెలుసుకున్నాం. ఎన్నో సత్యాలు, ఎన్నో సందేశాలు, వారి ద్వారా విన్న సత్యాలు, సందేశాలు తెలుసుకొని మేము కూడా ఇంత ఉన్నత స్థాయికి ఎదిగామంటే కారణం మా గురువుగారైన సుభాష్పత్రి గారే. కాబట్టి ఈ నిర్వాణ పిరమిడ్ శక్తి క్షేత్రం ఎంత చక్కగా, ఎంత చెట్లతో, ఎంతో అందంగా, ఎంతో బ్యూటిఫుల్గా వర్ధిల్లుతూ ఉంది. చూడండి ఈ పిరమిడ్ శక్తి క్షేత్రం చూడండి, ఈ మూడు రకాల పిరమిడ్లు ఉన్నాయి ఇక్కడే. ఈ పిరమిడ్ను ఇక్కడ లోపల రాఘవేంద్ర స్వామి, మాస్టర్ రాఘవేంద్ర స్వామి యొక్క ఫోటో చూసిన వెంటనే అక్కడ కూర్చొని ధ్యానం చేయాలనిపిస్తుంది. అంత చక్కగా, చాలా నీలకంఠేశ్వర ఈ పిరమిడ్ శక్తి క్షేత్రము, నిర్వాణ పిరమిడ్ ధ్యాన కేంద్రము చాలా చక్కగా వర్ధిల్లుతూ ఉంది. చాలా చక్కగా ఈయన నిర్వహిస్తున్నాడు. కాబట్టి మై డియర్ మాస్టర్స్, ఈ యొక్క పిఎంసి ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరూ మీరందరూ తెలుసుకొని పిఎంసి ఛానల్కు ఇతోధికంగా సహాయము అందిస్తూ ఈ పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచానికి అందరికీ ధ్యానము, జ్ఞానము, బోధ అందరికీ తెలియబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని తెలుసుకొని మీరు మీ జీవితాన్ని
శాంతిమయము, సుఖమయము, ఆనందమయం జ్ఞానం చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు పిఎంసి. థ్యాంక్ యూ సార్. ఏమీ తెలియని మాకు దిశానిర్దేశం చేస్తూ ఈ యొక్క పత్రిజీ గురువు గారి సత్సంకల్పాలకు అనుగుణంగా మమ్మల్ని ప్రవర్తించే విధంగా నడిపిస్తున్నటువంటి మల్లికార్జున సార్ గారికి వేల ఆత్మపూర్వక కృతజ్ఞతలు, ప్రణామాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. సారు యొక్క చాకచక్యం, ఎంతో చిత్తశుద్ధి, వాళ్ళ సేవా తత్పరత మమ్మల్ని కూడా చేయించే విధంగా నడిపిస్తుంటుంది. సో వారికి వేల ధన్యవాదాలు. మరి మన ఆదోన్ మాస్టర్ అయినటువంటి మదన్ గోపాల్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు. ద గ్రేట్ మాస్టర్ మదన్ గోపాల్ సార్ ఎంతో హాస్యంగా ఉంటారు, కానీ వారు ఉండడం వల్ల మాకు ఎంతో ఎనర్జీ, శక్తిగా ఉంటుంది. సో వారి యొక్క అనుభవాన్ని కూడా ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ మూమెంట్లోన, ఈ యొక్క ధ్యాన కేంద్రం యొక్క మూమెంట్లోన వారి యొక్క అనుభవం యొక్క ఘట్టాన్ని మనం విందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. మొదటిగా బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు. అలాగే పిఎంసి మరియు ధ్యానులకు నా నమస్కారాలు. నేను 1998లో ఈ ధ్యానానికి వచ్చాను. మొట్టమొదటిగా సార్ని మన ఎమ్మిగనూరులో ఇక్కడ పెరేడ్ గ్రౌండ్స్లో వచ్చారు సారు. అప్పుడు స్పీచ్ ఇస్తూ మాట్లాడుతూ సారు ప్రసంగం చేస్తూ మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అన్నారు. మీరంతా దేవుళ్ళే అంటుంటే మరి ఎవరు మరి బయట అయితే అందరూ మరి గుళ్ళల్లో దేవుడిని అంటున్నారు. కాబట్టి నాకు అంత క్లారిఫికేషన్ రాలే. ఎంతోమంది గురువులతో కలిసినాము, మరి మీరు దేవుళ్ళు అంటే ఎలా, ఇది దేవుడు ఎలా ఒప్పుకోవాలి అంటే అప్పుడు ప్రతిరోజు సాధన 3 hours చేసేవాడిని. చాలా అద్భుతంగా మరి ఎన్నో అనుభవాలు వచ్చేవి. దానిలో భాగంగా మేము ధ్యాన గ్రామీణలో భాగంగా నేను, మా మిత్రులు చాలామంది ఆదోన్లో ధ్యాన గ్రామీణ ప్రాజెక్టు చేపట్టాము. మొట్టమొదటిగా గణేకల్ అనే గ్రామంలో మరి నేను, నారాయణ గారు, బృందం చాలామంది మా ఫ్రెండ్స్ అంతా మరి ధ్యాన గ్రామీణ భాగంగా ఆ గ్రామానికి మరి ఒక 6 నెలలు 8 నెలలు బాగా ప్రతిరోజు సాయంత్రం వెళ్ళాలి. అక్కడ అందరినీ కూర్చోబెట్టాలి. ఒక దేవాలయం ఉంది, దాని ముందరే అందరూ వాళ్ళే చేపలు వేసుకునేవాళ్ళు, వాళ్ళే కూర్చునేవాళ్ళు, వాళ్ళే ధ్యానం కూర్చునేవాళ్ళు. మేము టైంకి వెళ్ళి వాళ్ళకి సారు ఇచ్చిన మెడిటేషన్ మ్యూజిక్ పెట్టి చాలా అద్భుతంగా ధ్యానం జరుగుతూ ఉండింది. ఇలా ఒక 6 నెలలు అయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్లో నాయకులు వచ్చారు. నాయకులకు కావాల్సింది మరి వాళ్ళు అడిగారు. అక్కడున్న గుంపు ధ్యానం చేసే వాళ్ళందరినీ మరి మీకు ఏం కావాలి అని అడిగారు ఆ నాయకుడు. ఆయన అడిగితే అప్పుడు మన ధ్యానులంతా కలిసి మరి ఎంతో మాకు ఇక్కడ మా ఊరికి ఒక పిరమిడ్ వస్తే బాగుంటుందని అన్నారు. దానితో మా ప్రభుత్వం పైన కింద వస్తే మేము పిరమిడ్ కట్టిస్తామని ఆ నాయకుడు చెప్పడం జరిగింది. అలాగే పైన కింద వాళ్ళ గవర్నమెంటే వచ్చింది. అలా అద్భుతంగా మరి గణేకల్ గ్రామంలో చాలా అద్భుతంగా పిరమిడ్ నేచర్లో, ప్రకృతిలో బాగా మరి మన గురువు గారి పితామహ పత్రిజీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. అలాగే మన మిత్రుడైనటువంటి మరి వీరేష్ గారు మరి ఆయన కూడా ఇక్కడ నిర్మాణం భాగంగా మేము కూడా ఎంతో ఆయనకి సార్ ఒక్కటే చెప్పేవాడు, పత్రి సార్, నువ్వు కట్టకపోయినా నువ్వు కట్టే వాళ్ళకి సహకరించు, అప్పుడు నీకు రెట్టింపు వస్తుంది ఆ శక్తి అన్నాడు. కాబట్టి ఎవరైనా సరే మనం చేయకపోయినా చేసే వాళ్ళకి సహకారం అందించాలి అని ఎప్పుడు చెప్పేవారు సార్. ఎంత అర్థం ఉందో దీంట్లో. కాబట్టి మనం చేయకపోయినా వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము. అలాగే పిఎంసిని ప్రతి ఒక్కరూ మరి సబ్స్క్రైబ్ చేసి, సారు కళ ఇది, సారు పిఎంసి స్థాపించినాడంటే మన కోసమే, మన కోసమే మనం చేసుకునేది, సార్ కోసం కాదు. మన కోసం సార్ స్థాపించిపోయాడు కాబట్టి మన కోసం మనం చేసుకునేది కూడా వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ప్రతి ఒక్క ధ్యానం మాస్టర్స్ అందరూ మరి సబ్స్క్రైబ్ చేసి మనమే వెన్నుదన్నుగా మరి పిఎంసికి ఉండి
చాలా చక్కగా అందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మదన్ గోపాల్ మాస్టర్. వారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. మై డియర్ మాస్టర్స్, ఒక ముఖ్య విషయం ఏమిటంటే మన ఈ యొక్క ఎమ్మిగనూరు పట్టణ ప్రాంతంలోన అనేక ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. రూఫ్ టాప్ పిరమిడ్స్ ప్రతి ఒక్క ఇంటి మీద దాదాపుగా 45కు పైగా పిరమిడ్ ధ్యాన కట్టడాలు ఉన్నాయి. ప్రతి ఒక్క మాస్టరు వాళ్లకు తగ్గట్టుగా అక్కడ నిత్యము సత్సంగము, స్వాధ్యాయము, ధ్యానము చేసుకుంటున్నారు, ఆచరిస్తున్నారు. ధ్యానం ఎంత ముఖ్యమో స్వాధ్యాయం ఎంత ముఖ్యమో, స్వాధ్యాయం ఎంత ముఖ్యమో సజ్జన సాంగత్యం ఎంత ముఖ్యమో, సజ్జన సాంగత్యం ఎంత ముఖ్యమో ఆచార్య సాంగత్యం అంటే ఆచార్యులను ఇక్కడ ఆహ్వానించుకుంటూ ఎంతోమంది మాస్టర్లు వాళ్ళు ఆ ఆచార్య సాంగత్యం వల్ల అద్భుతమైన అనుభవ శక్తిని పొందుతున్నారు మాస్టర్స్. సో అలా మన యొక్క నిర్వాణ ఈ యొక్క పిరమిడ్ శక్తి క్షేత్రానికి ఎంతోమంది యోగులు, తత్వదర్శనికులు, ధ్యానులు ఇక్కడికి వచ్చారు. అదంతా మన గురువు గారి సత్సంకల్పం వల్లనే జరిగింది. ఇక ఎంతోమంది రాబోతున్నారు ముందుకు. ఇక్కడ మనకు మన ఎమ్మిగనూరులోని అద్భుతమైనటువంటి మహా ధ్యాన కేంద్రం ఉంది, శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం. మా అందరికీ తల్లి ఆ యొక్క ధ్యాన కేంద్రం. ఆ యొక్క నిర్వహణకర్తలైనటువంటి శ్రీ కేపీ వీరణ శెట్టి గారికి, మరి రాఘవరెడ్డి గారికి, వారికి ఎంత చెప్పుకున్న తక్కువే. వారి యొక్క సంపూర్ణ సహకారం వలన, వాళ్ళ యొక్క అనుజ్ఞ వలన, వాళ్ళు చెప్పిన ధర్మం వలన, మేము వినడం వలన, దాన్ని ఆచరించడం వలన ఇవాళ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టుకోగలిగాము ఇక్కడంతా. సో వాళ్ళు మాకు దిశానిర్దేశం లాంటి వాళ్ళు. సో వాళ్ళని ఎప్పుడు మేము ఎక్కడ కూడా విస్మరించము. సో వారికి వేల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈ యొక్క పిఎంసి ఛానల్ తరపున. మై డియర్ మాస్టర్స్, ఎవరు వచ్చినా ఎమ్మిగనూరుకి, మన ఎమ్మిగనూరు సరౌండింగ్లోన మహా అవధూత చంద్రశేఖర్ శర్మ సమాధి ప్రాంగణం ఉంది 30 కిలోమీటర్ల దూరంలో. అలాగే మనకు ఎమ్మిగనూరు పట్టణంలో 21 కిలోమీటర్ల దూరంలో శ్రీ మంత్రాల రాఘవేంద్ర స్వామి సజీవ సమాధి, ఆయన ఇప్పటికీ నిర్వాణ స్థితిలో ఇంకా విరాజిల్లుతున్నారు. కొన్ని లక్షల మంది ఈ యొక్క పుణ్యక్షేత్రం సందర్శిస్తూ ఉంటారు. అలాగే శ్రీ గురు రాఘవేంద్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం, అటుపక్క ఆదోని మహాయోగ లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం, పక్కన కలగట్లలోన, తిమ్మాపురంలోన, దైవం దిన్నెలోన, కంపాడు గ్రామంలోన, సో గార్ల దిన్నెలోన, గాజుల దిన్నెలోన, అలా ప్రతి ఒక్క పల్లెలోన ఇక్కడ ధ్యాన కేంద్రాలు ఉన్నాయి, ధ్యాన క్షేత్రాలు ఉన్నాయి. పిరమిడ్ టూర్స్ పేరుతోన ప్రతి ఒక్కరు ఈ యొక్క పిరమిడ్లను వీక్షించాలని, నిర్వాణ పిరమిడ్ని విజిట్ చేయాలని ఈ యొక్క పిఎంసి ఛానల్కు మరొక్కసారి ఈ యొక్క యోగుల సమాధులను సందర్శించాలని, జ్ఞానుల సమాధులను సందర్శించాలని కోరుకుంటున్నాను మాస్టర్స్. ఎవ్వరు కూడా ఈ యొక్క స్థలాలని వదులుకోవద్దు. ఈ శక్తి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు సందర్శించండి. ఎందుకంటే పరమగురు పత్రిజీ సారు 1997లో నుంచి ఇక్కడ బీజాలు నాటాడు. ఇక్కడ 1997లో 92లోన గురువుగారు మొట్టమొదటి ఫౌండేషన్లన్నీ ఇక్కడే జరిగాయి. సో ఈ యొక్క కర్నూలు గడ్డ మీద. సో ఈ యొక్క శక్తి క్షేత్రాలు ప్రతి ఒక్కరు సందర్శించి మీరు అందరూ కూడా స్వానుభవం పొందాలని ఈ యొక్క సందర్భంగా మీకు కోరుకుంటున్న మాస్టర్స్. మరొక్కసారి ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ సృష్టికర్తలైనటువంటి ప్రవీణ్ గారికి, రాజు మాస్టర్ గారికి, మరి జయరామ్ గారికి, చారి గారికి, గోవింద్ గారికి, తిరుమల గారికి, ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు మాస్టర్స్. వాళ్ళంతా ఈరోజు సందర్భానుసారం కొన్ని కార్యకలాపాల వల్ల రాలేకపోయారు. వాళ్ళకి కూడా నేను ఈ యొక్క సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. మరి ఈ యొక్క పిఎంసికి మన పిరమిడ్ మెడిటేషన్, పత్రిజీ మెడిటేషన్ ఛానల్కి, ప్రకృతి మెడిటేషన్ ఛానల్కి పరిమళ పత్రి గారు ముఖ్యంగా డైరెక్టర్గా ఎన్నుకోబడ్డారు. ఈ యొక్క శుభ సందర్భంగా వాళ్ళకి హ్యాపీ కంగ్రాచులేషన్ మేడం. మాస్టర్స్, నిర్వాణ పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక మహాశక్తి క్షేత్రం తరపున పత్రి గారు చెప్పారు, బాడీ వికెట్ చేసే ముందు ఈ యొక్క నిర్వాణ పిరమిడ్ని చిన్నక్క వచ్చి ఓపెన్ చేస్తుందిరా అని చెప్పారు. సో అది అనుకున్న విధంగానే జరిగింది. సో పరిమళ పత్రి గారి యొక్క స్వహస్తాలతో ఈ యొక్క పిరమిడ్ని ప్రారంభించాం మాస్టర్స్. ఇది చాలా శుభ సూచకం మాకు. ఆ సందర్భంలో మేము ఊహకందని విధంగా ఆ యొక్క నిర్వాణ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం అక్క చేతుల మీదుగా ఓపెన్ అవ్వడం. సో ఈ యొక్క పిఎంసి ఛానల్కి కూడా ముఖ్యంగా ఈరోజు వాళ్ళు డైరెక్టర్గా నియమితులు అవ్వడం అనేది చాలా గొప్ప సంఘటన. ఇక మాకు ఎటువంటి సంకోచం లేదు, ఎటువంటి భేదభావాలు లేవు. మన యొక్క పిఎంసి ఛానల్ కింద అద్భుతంగా దూసుకు వెళ్తుంది. ఈ యొక్క అనుభవాలన్నీ కూడా అజరామరం అవుతాయి. మన పత్రి కళ్ళు కన్నటువంటిది ఏదైతే ఉందో పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ అన్నీ కూడా
అద్భుతంగా విడుదల జరుగుతాయి. పిఎంసి ద్వారా మాత్రమే అవి అద్భుతంగా జరుగుతాయి, అద్భుతంగా ప్రపంచానికి తెలియజేయబడతాయి. ఎందుకంటే పిఎంసి అన్నది ఒక పాశుపతాస్త్రం, ఒక బ్రహ్మాస్త్రం, పత్రి సంధించిన అస్త్రం. సో దీన్ని ఎవరు ఆపలేరు. సో ఇది ఆగదు, ఇది ఆపేది కాదు. సో థ్యాంక్ యూ పిఎంసి, వెరీ 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 థ్యాంక్ యూ పిఎంసి ఛానల్కు. థ్యాంక్ యూ మాస్టర్స్.